ఇప్పుడు చూసుకుంటే మనం ప్రజా తీర్పు 2024 చర్చా వేదికలో ఇప్పటివరకు మనం ఎన్నో విషయాలను చర్చించాం. ఇప్పటి ఫలితాలను చూస్తే 543 లోక్సభ స్థానాలకు గాను ఎన్డీఏ 279, ఇండియా కూటమి 224లో లీడింగ్లో ఉన్నారు. ఇతరులు ఇంకా అసెంబ్లీ స్థానాలలో మనం ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే టీడీపీ ఎంతో సంబరాలను చేసుకుంటూ విజయోత్సవాన్ని ఆస్వాదిస్తున్నారు. నారా వారి కుటుంబం కూడా ఎంతో ఉత్సాహంగా ఉంది. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తన సంతోషాన్ని కుటుంబంతో పంచుకుంటున్నారు. అల్లు అర్జున్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ గారు అంటూ ఇటువంటి విజయాన్ని మీతో పంచుకోవడం మామూలుగా లేదు, మాకు ఎంతో ఆనందంగా ఉంటుందంటూ అంటున్నారు. మీ యొక్క శ్రమ ఫలితమే ఇదంతా ఈ విజయానికి కారణమంటూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇప్పుడు చూస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తే కేరళలోని వైనాడ్, ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో ఘన విజయం సాధించిన రాహుల్ గాంధీ అంటున్నారు. రాహుల్ గాంధీ కేరళలోని వైనాడ్లో ఎంతో ఘన విజయం సాధించారు. మేఘాలయలోని తురా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సాలిన్ ఏ సంగ్మా కూడా విజయాన్ని సాధించారు. ఇక చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు 1,15,516 ఓట్లతో విజయాన్ని సాధించారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చి అఖండ విజయం సాధించిన నా గురువు చంద్రబాబు గారికి శుభాకాంక్షలు అంటూ సీఎం రమేష్ అంటున్నారు. ఇక చూస్తే ఇండోర్ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ రికార్డు స్థాయిలో మెజారిటీతో గెలుపొందారు. అది కూడా 11.75 లక్షలకు పైగా ఓట్లతో. మూడవసారి అధికారం చేపట్టబోతున్న ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు చిరాగ్ పాస్వాన్. ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ఎంతో అత్యధిక మెజారిటీతో గెలుపొందింది. అలాగే అసెంబ్లీలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. టీడీపీ, జనసేన ఇంకా వీరందరూ కూడా కుటుంబ సమేతంగానే కాదు, వారి యొక్క పార్టీ వర్గాలు కూడా ఎంతో ఉత్సాహంగా వారి జెండాలను పట్టుకుని బయట ఎంతో ఉత్సాహంగా వారి సంబరాలను జరుపుకుంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం లైవ్ లో. మనం చూస్తూనే ఉన్నాం. గెలుపు సంబరాలు ఖాయమంటూ వారి ఉత్సాహాన్ని ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ లో మైదుకూరు కడప నియోజకవర్గం సుధాకర్ పుట్ట టీడీపీకి సంబంధించి వీరు 20,950 ఓట్లతో గెలుపు సాధించారు. అలాగే కమలాపురం నుంచి కడప నియోజకవర్గం కృష్ణ చైతన్యరెడ్డి పూత టీడీపీకి సంబంధించి వీరు 25,357 ఓట్లతో గెలుపు సాధించారు. పశ్చిమ గోదావరి నియోజకవర్గం పాలకుల నుంచి డాక్టర్
నిమ్మల రామానాయుడు టీడీపీ నుంచి 67,945 ఓట్లతో గెలుపు సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ జేఎస్పీ నుంచి 62,492 ఓట్లతో గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి పరుపుల సత్యప్రభ టీడీపీ 38,768 ఓట్లతో గెలుపును సాధించారు. కర్నూలు జిల్లా డోన్ నుంచి టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి 6,049 ఓట్లతో గెలుపొందారు. కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ 49,640 ఓట్లతో గెలుపొందారు. అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి టీడీపీ అభ్యర్థి తాతయ్య అలియాస్ రాజగోపాల్ శ్రీరామ్ 15,977 ఓట్లతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి రామాంజనేయులు పులపర్తి అలియాస్ అంజిబాబు జేఎస్పీ నుంచి 66,974 ఓట్లతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆల్సంట నుంచి టీడీపీ అభ్యర్థి సత్యనారాయణ పితాని 26,554 ఓట్లతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నుంచి టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు 26,784 ఓట్లతో గెలుపును సాధించారు. అలాగే చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ 72,121 ఓట్లతో గెలుపొందారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నుంచి బీజేపీ నుంచి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి 20,850 ఓట్లతో గెలుపును సొంతం చేసుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ 21,704 ఓట్లతో గెలుపొందారు. కడప ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వరదరాజుల రెడ్డి టీడీపీ అభ్యర్థి 22,744 ఓట్లతో గెలుపొందారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడ నుంచి విజయ్ కుమార్ బిఎస్ టీడీపీ అభ్యర్థి 30,385 ఓట్లతో గెలుపును సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి వీరు 33,946 ఓట్లతో గెలుపును సాధించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ 71,404 ఓట్లతో గెలుపును సొంతం చేసుకున్నారు. నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందింది బొమ్మిడి నారాయణ నాయక్ జేఎస్పీ 49,738 ఓట్లతో గెలుపొందారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 64,090 ఓట్లతో గెలుపును సాధించారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ 69,169 ఓట్ల మెజారిటీతో గెలుపును సాధించారు. అలాగే హండూపురంలో తెలుగుదేశం అభ్యర్థి నందమూరి బాలకృష్ణ వరుసగా 3వసారి కూడా విజయాన్ని సొంతం చేసుకున్నారు. హిందూపురంలో తెలుగుదేశం అభ్యర్థి నందమూరి బాలకృష్ణ వరుసగా 3వసారి కూడా విజయాన్ని సొంతం చేసుకున్నారు. నారావారి కుటుంబంలో గెలుపు సంబరాలను జరుపుకుంటున్నారు. మనం చూస్తూనే ఉన్నాం లైవ్ లో.
అలాగే ఈనాటి ఎన్నికల ఫలితాలలో మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం నుంచి 2024 ప్రజా తీర్పులో భాగంగా చర్చా వేదికలో మనతో పాటు లైవ్లో ఉన్నారు ఎంసీ దాస్ గారు. నమస్కారం దాస్ గారు. నమస్తే. అలాగే నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ గుజ్జు చెన్నారెడ్డి గారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మనం చూస్తూనే ఉన్నాం సార్, నారావారి కుటుంబంలో గెలుపు సంబరాలను ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. టీడీపీ గెలుపుపై మీ యొక్క విశ్లేషణను చెప్తారా ఎంసీ దాస్ గారు? దేశంలో కేంద్రంలో ఊహించినటువంటి ఫలితాలు కనిపించాయి. రాష్ట్రంలో అనూహ్యమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎవరూ ఊహించినటువంటి ఊహకు అందనటువంటి ఫలితాలు మన ముందున్నాయి. కారణం ఏమిటంటే ఈ ఫలితాలు కూడా ఎక్కడో అరకొడి ఆధిక్యతతో వచ్చినటువంటివి కాదు, అన్నీ వేల సంఖ్యలో ఉన్నాయి. అంటే ప్రజా తీర్పు చాలా నిర్దిష్టంగా నిక్కచ్చిగా ఇచ్చినటువంటి ఒక తీర్పు. ఈ తీర్పుకు కారణం ఏమిటి అంటే ఈ సంక్షేమ పథకాల పట్ల వారికి సరైనటువంటి సంతృప్తి కలగలేదా, లేకపోతే ప్రజల్లో ఇంత మార్పు రావడం అనేటువంటిది చాలా అరుదు. అసలు దేశంలో ఎక్కడ కూడా ఇలా జరిగి ఉండదు. 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి తీర్పు ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇవాళ ఆశ్చర్యం అనే పదానికి కాకుండా ఇంకా పైన మామూలు ఆశ్చర్యం కాదు. అసలు ఇలా జరుగుతుందా, ప్రజలు ఇలాంటి తీర్పు ఇస్తారా, ఎంత మార్పు వచ్చిందా ప్రజల్లో అంటే ప్రజల్లో చైతన్యం బాగా ఉంది. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు కూడా ఆలోచిస్తారు, వారు ఓటు హక్కును ఆలోచించే ఓటు హక్కును వినియోగిస్తారు అనేటువంటిది. అంతేకాకుండా ఈ తీర్పు రాజకీయ నాయకులకు కూడా ఒక రకమైనటువంటి ఒక తస్మాత్ జాగ్రత్త, మీరు ఏమాత్రం పరిపాలన సరిగ్గా చేయకపోతే జాగ్రత్త, ప్రజలు ఊరుకోరు, ప్రజలు ఓడిస్తారు, మామూలుగా కాదు చాలా దారుణంగా ఓడిస్తారు. చేత రాబోయే ప్రభుత్వాలు ఏవైనా సరే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి పనులు, ప్రజలకు ఏది మంచి అనేటువంటిది ఆలోచించి చేస్తే 10 కాలాల పాటు ఏ పార్టీ అయినా సరే ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల మనస్సుల్లో ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి గుణపాఠం. ఇది రాజకీయ నాయకుల గుణపాఠం. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటారు, వేచి ఉంటారు అవకాశం కోసం. ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ఓటు హక్కుని ప్రజలు వినియోగించారు, సద్వినియోగపరిచారు, ఒక ప్రజా తీర్పునిచ్చారు. ఇది శిరసావహించవలసింది ఎవరైనా సరే, ఏ నాయకులైనా సరే. గెలిచిన వారు అణకువతో మాకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓడిపోయిన వారు దీన్ని స్వీకరించాలి. ఇది మా ఓటమి, మేము అభినందిస్తున్నాం, గెలిచిన వారిని అభినందిస్తున్నామని అభినందించే ఒక రకమైన మంచి సంస్కృతి మనకి సమాజంలో ఏర్పడాలి. అప్పుడే చాలా ఆనందంగా ఉంటుంది, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అవునండి. ఉచిత పథకాలు ఇచ్చినంత మాత్రాన ప్రజలు మనల్ని ఆదరిస్తారా అనుకోవడం తప్పు అని ఇప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుతో మనకి అవగతమవుతోంది. సామాజిక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా మనం ప్రజలకు చూపించాలి అని ఈ ప్రభుత్వం రాకతో మనకి పూర్తిగా అర్థమైంది. దీని గురించి మీరేమంటారు చెన్నారెడ్డి గారు? సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అవసరం అన్నది ప్రజలు గ్రహించినట్టు మనకు కనిపిస్తుంది. నిజానికి దాదాపు 2,50,000 కోట్ల రూపాయల పైన నగదు బదిలీ జరిగినప్పటికీ
ప్రజలు సంతృప్తి చెందలేదు అని ఈ ఫలితాలు మనకు తెలియజేస్తున్నాయి. కేవలం సంక్షేమము అభివృద్ధి అనే కాకుండా ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు వారి తాలూకా ప్రభావం కూడా మనకి ఈ ఫలితాల మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగులు ఏవైతే వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు ఉన్నాయో, డిఏలు కానీ ఇంకా రకరకాలుగా వాళ్ళకి అందాల్సిన శాలరీతో పాటు అందాల్సిన కొన్ని సదుపాయాలు అందకపోవటం, ఆ తర్వాత నిరుద్యోగులకి అనుకున్నంతగా ఇప్పుడున్న ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోవటం, ఒక నిరుద్యోగులకి ఒక ఉద్యోగ క్యాలెండర్ ఒకటి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటం, క్యాలెండర్ సరిగ్గా ఇవ్వలేకపోవటం, క్యాలెండర్ ఇచ్చినా సరే సరైన రిక్రూట్మెంట్ జరపకపోవటం, ఇది నిరుద్యోగుల నుండి కొంత వ్యతిరేకత అయితే కనిపించినట్టు మనం భావించాలి. ఉద్యోగుల నుండి వ్యతిరేకత ఎలాగున్నది అన్నది కూడాను మనం చివరికి అంగన్వాడీలు చేసిన స్ట్రైక్ కానీ, అంతకుముందు ఉపాధ్యాయులు చేసిన స్ట్రైక్ కానీ, ఇవి రెండు మనం చూపించవచ్చు. చాలా కొన్ని సందర్భాల్లో విశ్లేషకులు అంటారు ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయని అంటారు. ఇలాంటి సంఘటన గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద జరిగిందని కూడా కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఈ సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా ఉండాలి అని కూటమి నాయకులు ప్రజల్లోకి బలంగా ఒక వాదన తీసుకువెళ్ళటం కూడా మనం ఈ విధంగా గమనించాలి. ఇదే సందర్భంలో వాళ్ళు ఏవైతే సూపర్ 6 అని అన్నారో, సూపర్ 6 అనే నినాదంతోనే మనకి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిందని మనం చెప్పొచ్చు. సూపర్ 6 అనే హామీల్లో చాలా జనరంజకమైన హామీ ఒకటి, ఆర్టీసీ బస్సుల్లో మహిళకి ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని. అలాగే ఇక్కడ ముఖ్యంగాను చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఏమని అన్నారంటే, మేము కనుక ప్రభుత్వంలో ఏర్పరిస్తే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామని అన్నారు. మన రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు వారు టీచర్ ట్రైనింగ్ కానీ బిఎడ్ లాంటి కోర్సులు చేసి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు ఉద్యోగం కోసం. ఇదే సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈ స్కూల్స్ రేషనలైజేషన్లో చాలా స్కూల్స్ సింగిల్ టీచర్ స్కూల్స్గా ఉండడం, మరికొన్ని స్కూల్స్ ఏమో టీచర్లు లేకపోవటం, కొన్ని మెర్జ్ చేయటం, 2-3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూల్స్ని కలిపేయటం, ఇలాగ కొన్ని వేల టీచర్ల పోస్టులు తగ్గినాయి అని చెప్పి టీచర్ సంఘాలు కొన్ని రకమైన ఆందోళన వ్యక్తం చేశాయి. అందుకు సరైన డిఎస్సి లేకపోవటం, ఈ డిఎస్సి లేకపోవటం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు వారి ప్రయత్నం డిఎస్సి రాయాలి, మాకు ఒక ఉద్యోగం రావాలి అన్న వాళ్ళ ప్రయత్నం ఫలించకపోవటం, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏవైతే సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చే ఉద్యోగాలు ఉన్నాయో, గ్రూప్ 1 ఉద్యోగం ఒకటి వేసి అప్పుడు ఆ ఉద్యోగం ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చినప్పటికి కూడా అవి కోర్టు కేసుల్లో ఇరుక్కోవటం, ఈ విధమైన సమస్యలు ఇటు నిరుద్యోగులకి అటు ఉద్యోగులకి. మనం కేవలం సంక్షేమ పథకాలు అందిన వారు మాత్రమే ఓట్లు వేస్తే ఓడిపోయారు, గెలిచారనే కాకుండా ఈ కోణంలో కూడా ఉద్యోగులు, నిరుద్యోగులు అనే కోణంలో కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయింది. లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది. అందుకోసం ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదు, ఈ ఉద్యోగుల జీతాలు చెల్లించడానికే చాలా తంటాలు పడుతుంది అన్న ఒక బలమైన ప్రతిపక్ష వాదన కూడా ప్రజల్లోకి వెళ్ళింది. ఇవాళ అక్షరాస్యత పెరిగింది. ఉదయం మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇవాళ అందరి చేతిలో కూడా మీడియా ఉంది. ఆ మీడియా ద్వారా ఏ చిన్న విషయం కూడాను ప్రతి ఒక్క వ్యక్తికి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ విధమైన ఇప్పుడు 151 స్థానాలు గెలుచుకున్న పార్టీ ఇవాళ 12 స్థానాలకి పరిమితం అయిపోతుంది అని అంటే ఇలాంటి కారణాలు ఖచ్చితంగా ఉండాలి, ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి డాక్టర్ దాస్ గారు చెప్పినట్టు ఇది రాజకీయ పార్టీలకి ఒక గుణపాఠం. ఈ గుణపాఠం నుండి అన్ని రాజకీయ పార్టీలు కూడాను భవిష్యత్తులో సంక్షేమ పథకాలు ఎన్ని ఉండాలి, ఎలా ఉండాలి, దాన్ని ఎలా తీసుకుపోవాలి, దానికి కావలసిన నిధులు ఏ విధంగా సమకూర్చాలి, ఇకపోతే మనకి కేంద్రం నుండి నిధులు తెచ్చుకునే అవకాశం ఎంత ఉంది, ఇటువంటి బ్యారేజ్ ఎకనామికల్గా ఇటువంటి బ్యారేజ్ వేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగాను ఒక్క వైసీపీ పార్టీకే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు కూడాను ఇది ఒక పాఠం కింద ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను.
ఓకేనండి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రజా తీర్పు 2024లో బ్రేకింగ్ న్యూస్లలో మనకు వచ్చింది. ఇప్పుడు ట్వీట్ కళ్యాణ్ బాబు గారు అంటూ ఇలాంటి ప్రజా తీర్పుతో ఎంతో అద్భుతమైన థ్రిల్ అయ్యామంటూ ఆంధ్రప్రదేశ్ యొక్క మీ విజయం, మీ విజను, అలాగే మీ డెడికేషను, మీరు నిజంగా మీరు ఇంత కష్టపడి ఒక గేమ్ చేంజర్గా మారి మీరు ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా మీరు నిలబడ్డారు అంటూ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ లవ్ యూ అండ్ బ్లెస్సింగ్స్ అంటూ పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు ట్వీట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు, thrilled by the fantastic mandate in Andhra Pradesh. Your vision and dedication have truly made you the game changer and man of the match. Proud of you, love and blessings అంటూ పవన్ కళ్యాణ్ కు చిరంజీవి ట్వీట్ చేశారు. అలాగే ఇప్పుడు మన డిస్కషన్లోకి వచ్చేద్దాం. దాస్ గారు, మనం చూస్తూనే ఉన్నాం ఈ అభివృద్ధి కొనసాగించలేకపోవడం వల్ల మాత్రమే ఇప్పుడు ఓడిపోయిన ప్రభుత్వం ఎంతో గుణపాఠం నేర్చుకునే ఉంటుంది. అలాగే ఇప్పుడు అధికారాన్ని చేపట్టే ప్రభుత్వం ఓన్లీ అభివృద్ధి మీదే దృష్టి సారించాలా, లేదా పథకాలను కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళి జనాల్లోకి వెళ్ళాలా? ఏమంటారు మీరు? అమ్మా, ఇప్పుడు సంక్షేమానికి అభివృద్ధికి ఉన్న చిన్న తేడా ఏమిటంటే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి. ఈ సంక్షేమ పథకాలు కొన్ని వర్గాలకు అందుతాయి. చేత బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అనేటువంటి అవసరం. వారిని లేవనెత్తాలి, పైకి తీసుకురావాలి, వారికి అవసరం. అయితే అభివృద్ధి అనేటువంటిది లేకపోతే సంక్షేమ పథకాలు కొనసాగించడానికి డబ్బు ఉండదు. దానికి అవసరమైనటువంటి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో అప్పుడు ఆదాయం పెరుగుతుంది. అది గమనించడం లేదు చాలా ప్రభుత్వాలు. ఎంతసేపు అప్పు తెచ్చో ఏదో చేసి మొత్తానికి డబ్బులు పంచిపెట్టడం అనేటువంటిది. డబ్బులు పంచి పెడితే మీకు మేము ఓట్లు వేయము అని తీర్పు చెప్తోంది ఈ ప్రజా తీర్పు. అవును, మాకు 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 మా నైపుణ్యం పెంచండి, మాకు జీవనోపాధి కల్పించండి, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మా మొహం మీద డబ్బులు పడేస్తే మేము మిమ్మల్ని గెలిపిస్తామని మాత్రం మీరు ఊహించకండి అని ఒక గొప్ప పాఠం నేర్పుతోంది ఈ ప్రజా తీర్పు. ఎందుకంటే అభివృద్ధి అనేటువంటిది ఇప్పుడు మంచి రోడ్లు వేశారు, అది అందరికీ ఉపయోగపడుతుంది, ప్రతి మానవుడికి ఉపయోగపడుతుంది, రాష్ట్రంలో ప్రతి వారికి. దానివల్ల రవాణా పెరుగుతుంది, రవాణా సౌకర్యాలు పెరిగినప్పుడు పరిశ్రమలు పెరుగుతాయి, పరిశ్రమలు పెరిగితే వాణిజ్యం పెరుగుతుంది, వాణిజ్యం పెరిగితే ఉపాధి కల్పన జరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, కుటుంబాలకి ఆదాయం పెరుగుతుంది. అలాగే 10 మందికి పనికొచ్చాయి, మొత్తం రాష్ట్రానికి 10 పరిశ్రమలు తీసుకొచ్చారనుకోండి, ఆ పరిశ్రమల వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, వాణిజ్యం పెరుగుతుంది, వ్యాపారాలు పెరుగుతాయి, ఆర్థిక ప్రగతి పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఉదాహరణకి అమరావతిలో ఒక 33,000 ఎకరాలు, అందులో కేవలం ఒక 5% మాత్రమే వినియోగించారు. 2-3 యూనివర్సిటీసు, ఒక హైకోర్టు, తర్వాత ఒక ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. మిగతా 30,000 ఎకరాలు ఏమిటి పరిస్థితి ఏమిటి? వాడిని వినియోగించి ఉంటే రాష్ట్రానికి వాళ్ళ కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు, ఇంకా చెప్పాలంటే లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చి ఉండేది. చేత ఎప్పుడు కూడా అభివృద్ధి అనేటువంటిది కుటుంబానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ కావాలి. ఆ అభివృద్ధి లేకపోతే ఎక్కడ అంటే వేసిన గొంగళి ఎక్కడ ఉన్నామంటే వేసిన చోట ఉన్నాను అంటుంది. అలా రాష్ట్రం కూడా ఎందుకు ఇవాళ నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది? 28% నిరుద్యోగ సమస్య. ఇది మామూలు శాతం కాదు. 28 అంటే 100 మందిలో 28 మందికి ఉద్యోగాలు లేవు. అంతేకాకుండా ఎక్కడికో పరిగెత్త వెళ్లాల్సి వస్తుంది, అటు హైదరాబాదు లేకపోతే చెన్నై, అటు బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా సంక్షేమంతో పాటు రైలు పట్టాలాగా రెండు, ఒకవైపు సంక్షేమ పథకాలు, ఇంకోవైపు అభివృద్ధి చేసుకుంటూ వెళితే ఇటు రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దాంతోపాటు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళ తలసరి ఆదాయాలు పెరుగుతాయి. ఇవి ఆలోచించడం లేదు. బడ్జెట్లో కూడా ప్రతిసారి చూస్తూ ఉంటే
రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒక 90% ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10% ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? ఖర్చు 90%, పెట్టుబడి 10%. ఎప్పుడు కూడా ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఖర్చులోంచి ఆదాయం రాదు. ఖర్చు పెరిగితే అప్పు పెరుగుతుంది, ఆదాయం రాదు. పెట్టుబడి పెడితే ఆదాయం వస్తుంది. ఒక పెట్టుబడి దీన్ని తీసుకెళ్ళి బ్యాంకులో, డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో వేసినా సరే చిన్న వడ్డీ వస్తుంది. అదే దాంతో ఒక చిన్న వ్యాపారం చేస్తే దాంతో లాభాలు వస్తాయి. ఏదో పరిశ్రమ పెడితే దాని మీద ఆదాయం వస్తుంది, పన్నులు వస్తాయి ప్రభుత్వానికి, ప్రజలకు వేతనాలు వస్తాయి. ఈ ఆలోచన ఎందుకు చేయడం లేదు? ఎంతసేపు ఎలా ఎన్నికల కోసం ఆకట్టుకోవాలి, వచ్చే ఎన్నికల కోసం మొదటి రోజు నుంచే ప్రారంభం. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనం గెలవడానికి ఎలా ఆకట్టుకోవాలి ప్రజల్ని, అంతేగాని అభివృద్ధి వైపు దృష్టి సారించకపోవడం వలన ఈ పార్టీకి, వైఎస్ఆర్సీపీకి అంత పెద్ద దెబ్బ తగిలింది. మామూలు దెబ్బ కాదు ఇది. అవును సార్. ఎందుకంటే ఇంత స్థాయికి పడిపోతుందని ఎవరూ కూడా ఊహించలేదు. నాయకులు ఊహించలేదు, ప్రజలు కూడా ఊహించలేదు. చేత ప్రజా తీర్పు అనేటువంటిది మామూలు తీర్పు కాదమ్మా. ఇది దేవుడిచ్చిన తీర్పు. వాక్స్ డీమ్ వాక్స్ పాపులీ అంటారు. అంటే వాయిస్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అని. చేత ఎప్పుడూ కూడా నాయకులకు మరొకసారి చెప్తున్నాను, నాయకులు అనేటువంటి వారు దగ్గరగా ఒకసారి మీరు ప్రజల సేవ కోసం వచ్చామని చెప్తున్నారు. ఆ ప్రజాసేవ ఎలా చేయాలి, ఏమిటి? అంతేకాకుండా ఇంకొక విషయం అమ్మా, అంతా నాకే తెలుసు, ఐఎమ్ ఓకే, ఇంకా మిగతా ప్రజలందరూ కూడా అమాయకులు, వీళ్ళు గొర్రెలు, మేము ఎటు నడిపితే అటు నడుస్తారు కాదు. ఏదో 4 డబ్బులు పడేస్తే మనం వెనక్కి తిరుగుతారు కాదు. దయచేసి అప్పుడప్పుడు కాస్త ప్రజల్ని కూడా, మీరు సలహాదారులను ఎవరిని పెట్టుకుంటున్నారు? సలహాదారుల్ని మీకు భజన చేసే వాళ్ళని సలహాదారులుగా పెట్టుకుంటారు. మీరు ఏది చెప్తే అది శభాష్, అసలు ప్రపంచంలో ఎవడూ చేయలేదండి, మొట్టమొదటిసారి మీరు చేశారు. ఎప్పుడూ కూడా ఈ మధ్యనే చేతన్ భగత్ ఒక అద్భుతమైన పుస్తకం రాశారు, ఇండియా పాజిటివ్ అని. అందులో చెప్తున్నారు, ఒక నాయకుడు పతనానికి కారణం ఎవరు అంటే భజన పరులు, సైకోపాంట్స్. ఈ భజన పరులే ఒక నాయకుడు పతనానికి కారణం. హిట్లర్ని పొగిడి 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 అతని పతనానికి కారణం అయ్యారు. ప్రతి నాయకుడు పతనం ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఎక్కడైనా సరే పొగడ్తకు ఏ నాయకుడు అయితే లోబడిపోతాడో అతనికి పతనానికి చాలా దగ్గరగా ఉంటుంది అని తెలుసుకోవాలి. చేత కాస్త నచ్చకపోయినా మంచి సలహాలు తీసుకుంటే ఒకసారి, నచ్చినా నచ్చకపోయినా వింటే ఒకసారి, వినదగున ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక అని చెప్పారు మన పెద్దవాళ్ళు. ఎప్పుడు నాయన విను, కాస్త ప్రజల మాట విను, పెద్దవాళ్ళ మాట విను. అది ఏమాత్రం ప్రజలకు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుంది అన్నా కూడా అది నచ్చకపోయినా వినాలి. కొన్ని అనవసరమైనటువంటి పనులు ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏమైనా మీకు ప్రయోజనమా, ప్రజలకు ప్రయోజనమా? ఎప్పుడు కూడా ఏ పని చేసినా సరే ఇది నాకు ప్రయోజనమా, ఓకే మంచిదే, నాకు ఓట్లు ఎక్కువ వస్తాయి. ప్రజలకు ప్రయోజనమా, ఇది అందరికీ మంచి చేస్తుందా, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మీ, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మై ఫ్యామిలీ, ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ది సొసైటీ? ఈ ఆలోచన ఉన్నప్పుడే ఎప్పుడూ కూడా మనం అభివృద్ధి చెందుతాం, చుట్టూ ఉన్న సమాజం, చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ రకమైన అవగాహన మరి రాజకీయ నాయకుల్లో, అంటే ఏ రాజకీయ నాయకుడికి సరైనటువంటి తర్ఫీదులు ఉండవు. మేము ఒక లెక్చరర్ అవ్వాలంటే మాకు ఏవో క్వాలిఫికేషన్స్ కావాలి, కొన్ని తర్ఫీదులు కావాలి, ట్రైనింగ్ ప్రోగ్రాంలు అటెండ్ అవ్వాలి. మరి వీరికి ఏమి ఉండవు, అవి లేకుండా వస్తారు. అన్నీ నాకే తెలుసు, ప్రపంచంలో ఇంకెవరికి ఏం తెలియదు. ఏదన్నా రాజకీయ నాయకుడికి పొరపాటున సలహా ఇస్తే ఇవి మాకు తెలుసండి అంటారు. సరే బాబు మంచిది, ఆయుష్మాన్ భవన్ దీవించడం, పక్కకి వెళ్ళడం. ఎప్పుడూ కూడా ఇలాంటి తీర్పు, ఈ తీర్పు మామూలు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇది. ఈ ప్రజా తీర్పు ముందుగా దూరదర్శన్ సప్తగిరిని అభినందించాలి. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు దీన్ని, చాలామంది, కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఈ ప్రజా తీర్పుని. మీరు అందించేటువంటి విధానాన్ని కూడా చూస్తున్నారు. దీని ద్వారా మనం మిగతా ఛానల్స్లో ఏదో వీళ్ళు గెలిచారు, వారు గెలిచారు, జై కాదు. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తున్నాం, ప్రజలకు కూడా చెప్తున్నాం. అయ్యా ప్రజలు దయచేసి ఎన్నికలు అయిపోయాయి, కావేశాలు వద్దు, దయచేసి వద్దు. మీరు జాగ్రత్తగా హాయిగా ప్రశాంతంగా ఉండండి.
వీలైతే గెలిచిన వాళ్ళకి కాస్త మద్దతు ఇవ్వండి, ఇంకా బాగా చేయడానికి. కక్షలు కావేశాలు పెట్టుకునే ఈ సంవత్సరాలు అన్నీ పాడైపోయినాయి. ఓడిపోయిన ప్రభుత్వం కూడా వారి లోటుపాట్లను తెలుసుకుని తెలుసుకోవాలి. సరిదిద్దుకుంటే Yes, మరలా ఎన్నికలలో ప్రజలే ఆదరిస్తారు. ఆ ప్రజలే ఆదరిస్తారు. అవును, exactly. చేదరించిన ప్రజలే ఆదరిస్తారు, అవును. ఆదరించిన ప్రజలే చేదరిస్తారు కూడా. చేత ఇది ఒక అనుభవం, ఇది నేర్చుకోవాలి, ఒక పాఠం, ఇది తీర్పు, ఈ గుణపాఠం, ఇది నేర్చుకుని మనం చేసిన తప్పులు, స్వయంకృత అపరాధాలు, మనం చేసిన తప్పుకు మనమే శిక్ష అనుభవిద్దాం, ఆనందంగా అనుభవిద్దాం, మార్పు తెచ్చుకుందాం అనేటువంటి భావంతో ఉంటే బాగుంటుంది. నాయకులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు. ఈ ఎన్నికలన్నీ దేనికి అంటే ప్రజల కోసమని, ప్రజల యొక్క ఆరోగ్యానికి, ప్రజల ఆనందానికి, వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి. మరి దీన్ని గ్రహించాలి రాజకీయ నాయకులు. ఓకేనండి, థ్యాంక్ యూ. అలాగే చెన్నారెడ్డి గారు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గెలుపు ఓటముల యొక్క వ్యత్యాసంలో ఓడిపోయిన ప్రభుత్వం ముందు జాగ్రత్తగా వచ్చే ఎన్నికలకు ఎలాంటి బేస్మెంట్ని వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలంటారు? ఇప్పుడు వారి లోటుపాట్లను తెలుసుకోవాలి కదా. ఎస్, వారు పాఠం నేర్చుకోవాలి. సాధారణంగా ఒక పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే కారణాలేంటి, దానికి ఇప్పుడే డాక్టర్ దాస్ గారు చెప్పారు. ఒక పార్టీ మనుగడలో ఉండాలన్నా, ఒక పార్టీ గెలవాలన్నా, ఒక పార్టీ ప్రజల యొక్క మన్ననలు పొందాలన్నా ఆ పార్టీ నడిపించే వ్యక్తికి సరైన సలహాదారులు ఉండాలి. సలహాదారులు అని అంటే మనం ఆర్థికవేత్తలు కానీ, లేదా సామాజికవేత్తలు కానీ, లేదా రిటైర్డ్ ఐఏఎస్లు కానీ సలహాదారులు. వారు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఒక వ్యక్తి లెక్చరర్ కావాలనంటే దానికి ఒక సర్వీస్ కమిషన్ పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష రాయడానికి ఒక అర్హత ఉంటుంది. వేలాది మంది పరీక్ష రాస్తారు, అందులో 1, 4, 10 మంది లెక్చరర్లు అవుతారు. ఇవాళ రాష్ట్రాలను పరిపాలిస్తున్న వ్యక్తులు వాళ్ళకున్న అర్హత ఏంటి, వారు ఎంతవరకు మన రాజ్యాంగాన్ని చదివారు, లేదా సామాజిక విషయాల అవగాహన చేశారు, ఎన్ని పుస్తకాలు చదివారు, ఎన్ని ఆర్థిక సంబంధమైన విషయాలు తెలుసుకున్నారు, ఎన్ని థియరీస్ చదివారు అన్నది వారు చాలా మంచి ప్రస్తావన తెచ్చారు దాస్ గారు. ఇవన్నీ ఒక వ్యక్తికి సరైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి సరైన పరిపాలన చేయటానికి అవగాహన ఉంటుంది. మీరన్నారు 151 స్థానాలు సంపాదించిన పార్టీ, ప్రభుత్వాన్ని నెలకొల్పిన పార్టీ ఇవాళ దాదాపు 10-12 స్థానాలకే పరిమితం అయ్యేటప్పుడు వాళ్ళు ఏ విధమైన పాఠాలు నేర్చుకోవాలి అన్నది. పాఠాలు చరిత్ర నుండి నేర్చుకోవాలి, ఆర్థిక శాస్త్రం నుండి నేర్చుకోవాలి, సామాజిక శాస్త్రం నుండి నేర్చుకోవాలి. ముఖ్యంగాను ఏవైతే ఈ ప్రభుత్వం కొనసాగించిందో ఈ సంక్షేమ పథకాలు, ప్రభుత్వానికి బహుశా ఒక ఐడియా ఉండి ఉండొచ్చు, సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తారు. నగదు బదిలీ అన్నది 2.5 లక్షల కోట్ల రూపాయలు నగదు బదిలీ చేశారు. కానీ ఇవాళ ప్రజలు వాటిని ఆమోదించలేదనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది. ఇకపోతే సంక్షేమానికి, అభివృద్ధి సంక్షేమం ద్వారా అభివృద్ధి అన్నది కూడాను, ఆ థియరీ కూడాను ఇక్కడ ముందుకు పోలేదు. సంక్షేమం ద్వారా అభివృద్ధి అన్నది కూడాను, నిజానికి సంక్షేమం ద్వారా అభివృద్ధి అన్న థియరీ కూడా ముందుకు వెళ్ళుంటే ఈ ప్రభుత్వాన్ని కొంత ఆదరించి ఉండేవారేమో. సో అభివృద్ధి ఫలాలు, ఒక అభివృద్ధి అంటే సంపద సృష్టించడం. వారు దాసు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఓ పరిశ్రమ కానీ ఇంకోటి కానీ పెడితే దాని ద్వారా సంపద సృష్టి జరుగుతుంది, నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది, అది ఎక్కువ మందికి, అన్ని వర్గాల ప్రజలకి అది ఉపయోగకరంగా ఉంటుంది. ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు మీద అందరూ నడుస్తారు. ఈ విధంగాను ఈ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడాను ఖచ్చితంగాను మన తాలూకా మేనిఫెస్టోలో ఉండాలి. వాటిని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు మాత్రమే ప్రజలు ఆదరిస్తారు అన్నది వారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, దేవుడిచ్చిన తీర్పుతో వారు ఒక సామెత కూడా చెప్పారు. నిజానికి మన దేశంలో ఇది ఈరోజు జరిగిన, దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల ప్రక్రియ చివరి దశ ఏదైతే కౌంటింగ్ ఉందో, రిజల్ట్ వచ్చిందో, ఇది ప్రజాస్వామ్య విజయం. ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం ఉన్న దేశం మన దేశం. ఇవాళ ఇన్ని కోట్ల మంది వారి తాలూకా ఓట్లు వేసి వారి తాలూకా ఫలితాన్ని, వాళ్ళ తాలూకా జడ్జిమెంట్ అని చెప్పారు. కేవలం మనం ఒక రాష్ట్రంలోనే చూడకుండా దేశవ్యాప్తంగా చూస్తే ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ప్రజలు అనుకుంటున్నారు.
ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్ళాలని ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు అనుకుంటున్నారు. ఇక్కడ రాష్ట్రంలో చూసినా, అక్కడ కేంద్రంలో చూసినా, ఇక్కడ ప్రజల యొక్క ఓటర్ల యొక్క మనోభావాలను స్పష్టంగా తెలియజేశారు. ఇక్కడ మన రాష్ట్రం వరకు వస్తే అనూహ్యమైన పరిణామం ఉంది, అనూహ్యమైన ఫలితాలు ఉన్నాయి. ఈ విధమైన ఫలితాలు వస్తాయని చెప్పి దాదాపుగా ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ కానీ ఏ సర్వే కానీ దాదాపుగా చెప్పినట్లు లేదు. సర్వేల్లో కూడా మనం గమనిస్తే అక్కడున్న శాస్త్రీయత కూడాను కొంత అనుమానాస్పదంగానే ఉంది. ఒక ఎంపీ నియోజకవర్గంలో కేవలం 500 మంది ఓటర్ల తాలూకా అభిప్రాయాలు తెలుసుకొని సర్వేలు చెప్పామని చాలా సర్వేలు అంటున్నాయి. ఈ సర్వేలు ఈ ఫలితాలకి చాలా తేడా మనకు కనిపించినప్పటికీ ఇంత అనూహ్యమైన ఫలితం ఎందుకు వచ్చింది? ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికీ ఈ విధమైన ఫలితం ఎందుకు వచ్చిందన్నది రాజకీయ నాయకులు స్పష్టంగానే ఒక అవగాహన ఉండాలి. తర్వాత మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు ఓడిపోయిన పార్టీ దీని నుండి పాఠాలు నేర్చుకోవాలని అంటే దాని మీద సరైన విశ్లేషణ చేయాలి. విశ్లేషణలో వచ్చిన సమాచారం ఏదైతే ఉందో అది ఆమోదించాలి. ప్రజలిచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగాను ప్రజలిచ్చిన మ్యాండేట్కి మేము శిరసా వహిస్తున్నాం. గెలిచిన పార్టీ అదే మాట చెప్పాలి, ఓడిపోయిన పార్టీ అదే మాట చెప్పాలి. గెలిచిన పార్టీ ఎందుకు చెప్పాలని అంటే గెలిచిన పార్టీ అనేక రకమైన హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్న సందర్భం ఉంటుంది. ఈ గతంలో వచ్చిన వైఎస్ఆర్సీపీ కానీ ఇవాళ రాబోతున్న కూటమి కానీ వారి తాలూకా హామీలు ప్రజలు నమ్మి వాళ్ళకి ఓట్లు వేసి ఈ మ్యాండేట్ ఇస్తారు. అయితే ఈ హామీలన్నీ నెరవేర్చడానికి కావలసిన నిధులు మనం ఎలా సమకూర్చుకోవాలి? ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చాలా వరకు డాక్టర్ దాసు గారు చెప్పినట్టు కొంతవరకు అప్పులు తేవడం, అప్పులు తెచ్చి వీలున్నంత వరకు సర్దుకోవటం జరిగింది. కేవలం అప్పులు తెచ్చి ఈ విధంగా ఆర్థిక సర్దుబాట్లు చేసినా సరే ప్రజలు ఇష్టపడరన్నది ఈ ఎన్నికల్లో మనకు కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలి, అలాగే రాజకీయ పాఠాలు నేర్చుకోవాలి, సాంఘిక పాఠాలు నేర్చుకోవాలి. ఏదైతే ఇప్పుడు ఓడిపోయిన ప్రభుత్వం ఉందో వీటినంటిని స్పష్టంగా విశ్లేషణ చేసుకోవాలి. విశ్లేషణ చేసుకొని లోటుపాట్లన్నీ సర్దుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. గెలిచిన పార్టీకి అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఇచ్చిన హామీలనన్నీ ఏ విధంగానో మనం తెలంగాణలో చూసాం. వాళ్ళు గెలిచిన వెంటనే సరే సూపర్ 6 ఒక హామీలో మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చారు. ఇక్కడ కూటమి కూడా అదే హామీ ఇచ్చింది. అలాగే డిఎస్సి కూడాను, మెగా డిఎస్సి కూడా మొట్టమొదటి సంతకం పెడతామని చంద్రబాబు నాయుడు గారు అని ఉన్నారు. ఇవన్నీ ప్రజలకి ఒక రకమైన ఆశలు కల్పించే హామీలు. సో ఈ హామీలు నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఏ విధంగానూ సంపద సృష్టించుకోవాలి, లేదా కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకోవాలా, ఇక్కడ సంపద సృష్టించాలా, లేదంటే అప్పులు చేస్తే ఎంతవరకు అప్పులు చేయాలి, మన రాష్ట్ర బడ్జెట్ కోసం కూడా ఇప్పుడే డాక్టర్ దాస్ గారు చెప్పారు. ఇవన్నీ బ్యారేజ్ వేసుకొని ముందుకెళ్ళేటప్పుడే ప్రజలు ఆదరిస్తారు. అంతేగాని కేవలం ఒక థియరీని పట్టుకొని అదే సక్సెస్ అవుద్ది అని అనుకోవడం కరెక్ట్ కాదని ఈ ఎన్నికల్లో మనకి తీర్పు స్పష్టంగా తెలియజేస్తుందమ్మా. బాగుంది. అలాగేనండి, ఇప్పుడు మన ప్రజా తీర్పు 2024లో ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి బొమ్మిడి నారాయణ నాయక్ జేఎస్పీ నుంచి 49,738 ఓట్లతో గెలుపును సాధించారు. ఓకేనండి, ఇప్పుడు మనం మళ్ళీ చూసుకుంటే ఈ గెలిచిన పార్టీ సంక్షేమ పథకాలను కొంతలో కొంత అందిస్తూనే అభివృద్ధి పదంలో సాగుతూనే నూతనంగా ఉద్యోగ అవకాశాలను యువతకు కల్పిస్తూనే ఎన్నో 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 బాధ్యతలతో కూడిన ప్రభుత్వం ఇప్పుడు మనకి రాబోతోంది. ఇన్ని బాధ్యతలను ఈ 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం సాధించగలదా? చెప్పండి దాస్ గారు. సాధించాలి. మోదీ గారు గ్యారంటీ ఇచ్చారు, మోదీ గ్యారంటీ అని. మోదీ గ్యారంటీ ఏమిటంటే సంక్షేమము, నారీశక్తి, యువతకు ఉపాధి కల్పన, ఇలా అన్ని వర్గాలకు కూడా ఒక హామీ ఇచ్చారు. అటువంటి హామీయే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇవ్వాలి. ఇక్కడ దూరదర్శన్ సప్తగిరి ద్వారా ఒక చిన్న నాయకులకు విజ్ఞప్తి ఏమిటంటే
గెలిచిన వారిని పరాజయం పొందిన వారు, ఓడిపోయిన వారు అనడం కన్నా పరాజయం పొందిన వారు ఒక్కసారి ఫోన్ చేసి అభినందించడం, కంగ్రాచ్యులేషన్స్ అని. ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం కాబోయే ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మై హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. అలాగే ప్రతి ఎమ్మెల్యే, పరాజయం పొందినటువంటి ఎమ్మెల్యే, గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎంత అందంగా ఉంటుందో చూడండి. అది చేయడం వల్ల ఏమవుతుందంటే కింద క్యాడర్లో వైరుధ్యాలు తొలగిపోతాయి. లేకపోతే హింస మళ్ళీ పెచ్చరిగిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ప్రజలు కూడా గుర్తించాలి. అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎన్నికలు అయిపోయాయి, ప్రజా తీర్పు వచ్చేసింది. ఈ తీర్పుని ఎవరూ కాదనేటువంటి అవకాశం లేదు. అంచేత ఏ రకమైనటువంటి హింసకు కానీ, దూషణలకు కానీ, వీటికి కానీ పాల్పడకుండా మనం ఇంకా ఏం చేద్దాం, భవిష్యత్తులో మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే, ప్రజల యొక్క మన్నన పొందాలంటే మనం ఏమి చేయాలి అని ఆలోచిస్తే ఒక మంచి వాతావరణం, సుహృద్భావపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక రోల్ మోడల్ అవుతుంది. ఎస్, రాజకీయ నాయకులు అంటే ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్లా ఉండాలి. ఒకప్పుడు ఉండేది అలాగా. మనకి అద్భుతమైనటువంటి రాజకీయ నాయకులు ఉండేవారు ఇక్కడ. ప్రతిపక్షం అంటే అభివృద్ధిని ఆకాంక్షిస్తూనే వారి లోటుపాట్లను ఎత్తి చూపుతూ వారు సరిచేయడం. ఎప్పుడూ కూడా వాజ్పేయి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒక్క పరుషవాక్యం పలకలే. ఒక్క పరుషవాక్యం పలకలే. ఆనాటి ప్రధానమంత్రిని ఆయన దుర్గాదేవితో పోల్చి ఒక అద్భుతంగా సాధించింది ఆవిడ. ఇందిరాగాంధీ గారు వాజ్పేయి గారిని ఐక్యరాజ్య సమితికి పంపించారు భారతదేశ ప్రతినిధిగా. మన బంగ్లాదేశ్ దీనిలో జరిగినప్పుడు, పాకిస్తాన్ వారు బంగ్లాదేశ్ జరిగినప్పుడు పంపించారు. వారు ప్రధానమంత్రిని అక్కడ కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది వారికి. అపోజిషన్లో ఉన్న వారికి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. అంత అందమైనటువంటి రిలేషన్స్ అటు ఇద్దరూ కూడా ప్రజాప్రతినిధులు. మీరు అటు కూర్చున్నారు, వీరు ఇటు కూర్చున్నారు. రేపు అటు నుంచి మీరు ఇటు రావచ్చు, ఇటు నుంచి మీరు అటు వెళ్ళొచ్చు. ప్రజాప్రతినిధులుగా మీకు ఒక ప్రజల పట్ల బాధ్యత ఉంది. అంచేత ఎంతసేపు ప్రజలకు ఏం చూపిస్తారు? మీ వైరుధ్యాలు చూపిస్తారా? ఎలా కక్షలు తీసుకోవాలి అని చూపిస్తారా? ఇది కాదు కదా మేము కోరుకునేది. టీవీల్లో కూడా మేము చూడడానికి చాలామంది ఈ కొట్లాట్లు ఇవన్నీ చూసి కట్టేస్తున్నాం. ఎందుకు ఇది మనకి? ఏ రకంగా పనికొస్తుంది? పిల్లలు పాడైపోవడానికి. అంచేత దయచేసి ప్రజలు కూడా అభిమానం ఉండాలి. అభిమానం, పార్టీ గెలిచింది, సంతోషించండి, ఆనందంగా మీ వీధిలో ఉన్న వాళ్ళందరికీ స్వీట్లు పంచిపెట్టండి, తప్పేమీ లేదు. మీ పార్టీ కాని వాళ్ళకు కూడా చక్కగా స్వీట్లు పంచిపెట్టండి, బాగానే ఉంటుంది. నాయకులు కూడా మంచి ఒక స్పోర్ట్స్మన్ స్పిరిట్, పాలిటీషియన్స్లో ఆ స్పోర్ట్స్మన్ స్పిరిట్ అనేటువంటిది. రెండు టీంలు ఆడతాయి, ఓ టీం ఓడిపోతుంది, ఆ టీం అందరూ మళ్ళీ చక్కగా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, అందరూ కలిసి మళ్ళీ భోజనం చేస్తారు. అటువంటి వాతావరణం రాజకీయాల్లో రావాలని బహుశా అది నా కళ, మనందరి కళ కూడాను. అలా జరిగితే బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. కళ నిజమైతే బాగుంటుంది. ఎందుకంటే ఇదివరకు ఆల్రెడీ మీరు చెప్పినట్లు ఇందిరాగాంధీ హయాంలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి వాటిని ఆదర్శంగా తీసుకునైనా ఇప్పుడు వచ్చే ప్రభుత్వంతో ఈ ప్రతిపక్షం అలా ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంతేకాదమ్మా, నెహ్రూ గారి క్యాబినెట్లో కూడా ప్రొఫెసర్ వారు గ్రేట్ ప్రొఫెసర్ ఉండేవారు, పేరు మర్చిపోయాను, సిపిఐ లీడర్ వారు. ఆయన ఆనరబుల్ స్పీకర్ సార్, ది మోస్ట్ రివ్యూర్డ్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ కమిటెడ్ ఎ హిమాలయన్ బ్లండర్. అంటే వ్యతిరేకత కూడా ఎలా చూపించేవారంటే చాలా మర్యాదగా, చాలా. ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ అసలు గ్రేట్. అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎంత డిగ్నిఫైడ్గా ఉండేవారంటే అసలు ఆ డిగ్నిటీ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు. ఒక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ప్రతి నిమిషానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకసారి చూడండి, ఒక గంట సేపు అసెంబ్లీ నడపడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ వ్యయం ఎవరిదంటే ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి పన్నులు,
ఆ సమయాన్ని ఎలా వినియోగించాలి అనేటువంటిది ఒక్కసారి దయచేసి బహుశా ఈ రాజకీయ నాయకులందరికీ చిన్న ఎలా ప్రవర్తన పరంగా ఎలా ఉండాలి అపోజ్ చేయండి. ఇది తప్పు అని ఖండించండి. తప్పు ఖండించేటప్పుడు అశ్లీల పదాలు వాడవలసినటువంటి అవసరం లేదు. అటువంటి హింసకు సమావేతం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మరి ఏదో మేము పెద్దవాళ్ళగా చెప్పాల్సినటువంటి బాధ్యత అది, చిన్నవాళ్ళగా వినవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. మూడు ఆలు చాలా ముఖ్యం అంటారు జీవితంలో. ఆలకించు అంటే విను అని, ఆలకించు, ఆలోచించు, ఆచరించు. మంచి చెప్తున్నారు ఎవరు, వినండి దాన్ని ఆలోచించండి. ఇది మంచిదా చెడా ఏమిటి, నాకేమైనా అపకారం జరుగుతుందా, దీనివల్ల ఉపకారం జరుగుతుందా అని ఆలోచించండి. దాన్ని ఆచరణలో పెట్టండి, ఆచరించండి. మంచి చెడులని బేరీజు వేసుకుని ఆచరించవచ్చు. చేయండి, ఆచరించండి. మీకు నచ్చలేదు వదిలేయండి, నచ్చితే ఆచరించండి. దయచేసి దూరదర్శన్ ద్వారా మనం ఇతర ఛానల్ కన్నా మనకు ఒక బాధ్యత ఉంది. ఒక నేషనల్ ఛానల్ దూరదర్శన్ సప్తగిరి ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమం ఇది. ప్రజా తీర్పుతో పాటు బాధ్యతాయుతమైన బాధ్యతలు కూడా గుర్తు చేస్తున్నాం. బాధ్యతలు ఏమి నీతులు చెప్పడం లేదు ఇక్కడ, బాధ్యతలు గుర్తు చేస్తున్నాం. అయ్యా నాయకులుగా మీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ప్రజలుగా మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అని గుర్తు చేసుకుంటున్నాం. అలాగే చెన్నారెడ్డి గారు, ఇప్పుడు చూసుకుంటే మనం ఈ గత ప్రభుత్వం అంటే పరాజయం పాలైన ప్రభుత్వం మన రాష్ట్రం మీద మోపిన అప్పులు కానీ అలాగే జరిగిన లోటుపాట్లు కానీ సరిదిద్దుకుంటూ ప్రజలను ఒక అభివృద్ధి పదంలోకి నడిపించగలిగే వ్యూహాత్మకమైన రచన చేస్తూ ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగాలి. అది ఎంతవరకు సాధ్యపడుతుందంటారు? ఈ 5 ఏళ్లలో ఆయన అటువంటి అభివృద్ధిని ప్రజల యొక్క మన్ననలను పొందుతూ చూపించగలరంటారా? ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట శ్వేతపత్రం ఒకటి విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దానికి కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది, ఎంత సంక్షేమానికి ఖర్చు పెట్టింది, అప్పులు ఎక్కడి నుండి ఎంత చేశారన్న దాని మీద తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా కొంత సమాచారం లేదు. వాళ్ళు అడగడం కూడా జరిగింది. వైయాపుల కేశవ్ గారు వీళ్ళంతా అడగడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు రాష్ట్రం చేసిన అప్పులు ఎంత, ఎక్కడి నుండి ఎంత అప్పు తెచ్చారు, దేశీయంగా ఎంత అప్పు చేశారు, బయట నుండి ఎంత అప్పు తెచ్చారు అన్న దాని మీద సరైన ఒక శ్వేతపత్రం విడుదల చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు కూడా ఈరోజు కోరుకుంటున్నారు, రాష్ట్రం అప్పులు పాలైంది, అప్పులు పాలైతే ఎంత అప్పు పాలైంది, ఒక వ్యక్తి మీద ఎంత అప్పు ఉన్నది అన్నది మొట్టమొదటి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే కొత్త ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ ఏంటంటే ఈ కొత్త ప్రభుత్వం కూటమి తరపున వాళ్ళు మేనిఫెస్టోలో కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించి ఉన్నారు. సో సంక్షేమ పథకాలకి అందాల్సిన డబ్బు ఎక్కడి నుండి అందుతుంది, అవేమన్నా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండే అవకాశమైనా ఉందా అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరుతుందా, అలాగే ఇక్కడ కూటమిలో బీజేపీ పార్టీ చేరుతుందా, ప్రభుత్వంలో అంటే మంత్రులుగా ఎవరైనా చేరుతారా, అక్కడ ఇక్కడ 2 చోట్ల కనుక మంత్రులు ఉంటే కొంతవరకు రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. ఆ వ్యూహంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తారా? చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా ఎకనామిక్స్ చదివిన వ్యక్తి, వెంకటేశ్వర యూనివర్సిటీలో వారు ఎకనామిక్స్లో ఎంఫిల్ కూడా చేశారు కాబట్టి అతనికి కొన్ని ప్రణాళికలు ఉండి ఉంటాయి. ఆర్థిక ప్రణాళికల్లో కొంచెం ఆయన దిట్ట. ఆయన ఎకనామిక్స్ చదువుకున్నారు, ఎంఏ ఎకనామిక్స్ చేశారు, ఎంఫిల్ కూడా ఎకనామిక్స్లో చదివారు. అయితే ఏదో ఒక రకమైన అవగాహన లేకుండా అతని మేనిఫెస్టోలో ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని పెట్టుంటారా అన్నది కొంతమందికి ఉన్న అవగాహన. అయితే అక్కడ కూడా ఇక్కడ కూడా 2 కేంద్రంలోనూ రాష్ట్రంలో కూడా ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కనుక భాగస్వామ్యం అయి ఉంటే, ప్రభుత్వాల్లో భాగస్వామ్యం అయి ఉంటే ఖచ్చితంగా కొంత సహాయం జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న అప్పులు తీర్చడం ఎలా, తీర్చి ముందుకెళ్ళటం ఎలా,
సంపద సృష్టించటం మేళ. అది. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఒకే మాట చెప్పారు అనేక సభల్లో, సంపద నేను సృష్టిస్తాను, సృష్టించి ప్రజలకు పంచుతాను, ఆ సంపదలో కొంత సంపద వాళ్ళకి సంక్షేమానికి ఇస్తాను, కొంత అభివృద్ధికి చెల్లిస్తాను అన్నారు. అది ఒక థియరీ. ఈ థియరీని ప్రాక్టికల్గా వారు ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తారు, ప్రజలకి ఈ థియరీని ఏ విధంగానో వారు ఇదిగో నేను ఈ ప్రామిస్ మీ చేశాను, ఇన్ని లక్షల కోట్ల రూపాయల సంపద నేను సృష్టించాను, అందులో కొంత అప్పులు తీర్చడానికి నేను ఉపయోగిస్తాను, కొంత సంక్షేమానికి ఉపయోగిస్తాను, మరికొంత అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తాను, తర్వాత మన రాష్ట్రము కేంద్రానికి చెల్లిస్తున్న పన్నులు ఎంత, ఇప్పుడు జిఎస్టీ ఇలాంటివన్నీ ఉన్నాయి, మన వాటా ఎంత వస్తుంది, మన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకి కేంద్రం ఇచ్చే డబ్బు ఎంత, అది ఎక్కడ ఉపయోగిస్తున్నారు, ఏ పథకాల్లో ఉపయోగిస్తున్నారు అన్నది కూడా ఈరోజు కూడా సామాన్య ప్రజల క్లారిటీ లేదు. ఇప్పుడు మన రోడ్ల అభివృద్ధి కానీ, అలాగే ఆరోగ్యం మీద కానీ, అలాగే కొన్ని పథకాల మీద కేంద్రం నుండి ఎంత డబ్బు వస్తుంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కలుపుతుంది, లేదా కేంద్ర పథకాలే డైరెక్ట్గానే ఎంతవరకు ఉన్నాయని సామాన్య ప్రజలకు కూడా అవగాహన లేదు. అయితే వీటి మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అక్కడ ఒకే పార్టీలు కనుక ప్రభుత్వంలో ఉంటే ఏదేమన్నా సరే ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఒక ఛాలెంజింగ్. ఈ 5 ఏళ్ళలో వాళ్ళు చేసిన ప్రామిసెస్ అన్నీ ఫుల్ఫిల్ చేయడానికి, ఇప్పుడున్న అప్పులు తీర్చడానికి, అప్పుల మీద వడ్డీ తీర్చడానికి, ఇవన్నీ తీర్చుతూ వాళ్ళేమో ఇటు ఉద్యోగులకు కానీ ఉద్యోగులకి అనేక రకాలైన బకాయిలు ఉన్నాయి, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే సిపిఎస్ ఉదయం మనం డిస్కస్ చేసాం. ఎవరైతే 2004 సంవత్సరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారో వాళ్ళకి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉంది. ఆ స్కీములో రిటైర్ అయిన ఉద్యోగులకి పాత పెన్షన్ రాదు, కొత్త పెన్షన్ చాలా తక్కువగా వస్తుంది, కంట్రిబ్యూటరీ పెన్షన్. కాబట్టి ఆ పెన్షన్ బదులు వేరే ఒక పెన్షన్ మేము పెడతామని కూటమి తరపున హామీ ఇవ్వడం కూడా జరిగింది. అది ఎలా అధిగమిస్తారు? వైసీపీ ప్రభుత్వం దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేసింది. కానీ పాత పెన్షన్ స్కీమ్ ద్వారా ఇవ్వాలంటే దానికి 1,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి. కాబట్టి మేమంతా ఇవ్వలేము అని ఒక విధంగా వాళ్ళు విముఖత చూపించడం జరిగింది. వాళ్ళు జీపీఎస్ అని తెచ్చారు. జీపీఎస్ మీద కూడా సరైన క్లారిటీ లేదు. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. రేపు కూటమి ప్రభుత్వం ఏదైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడబోతుందో వారి ముందు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే ఖచ్చితంగాను వారు సరైన ఆర్థిక సూత్రాలు, సామాన్య సూత్రాలు అన్నీ ఏర్పరచుకోవాలి. కేంద్రం నుండి వీరికి సరైన సహకారం ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సత్సంబంధాలు ఉన్నప్పుడు మాత్రమే కొంత ఆదాయం వీళ్ళకి అందుతుంది. సంపద సృష్టించాం అని వీళ్ళు చూపించగలగాలి ప్రజలకి. ఆ సంపదని ఇటు సంక్షేమానికి, అటు అభివృద్ధికి, సాంఘిక కార్యక్రమాలకి అన్నిటికీ పంచి ముందుకు తీసుకొని వెళ్ళినప్పుడు మాత్రమే ప్రజలు ఆమోదిస్తారు ఈ 5 ఏళ్లలో. ఓకేనండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అమరావతి రాజధాని అని గత టీడీపీ హయాంలో మనం అనుకున్నాము. అది ప్రాక్టికల్గా కూడా కొంత జరిగింది. మరలా ఇప్పుడు పరాజయం పాలైన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక లేదు అమరావతి కాదు 3 రాజధానులు అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ అదొక పెద్ద టాస్క్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఫామ్ చేసే ఈ కూటమి ప్రభుత్వానికి. ఇది మళ్ళీ కేంద్రం తరపున మనకి రావాల్సిన బకాయిలు కానీ, అలాగే విభజనలో మనకి తెలంగాణ ఆంధ్ర విభజన జరిగినప్పుడు కూడా మనకి ఎన్నో బకాయిలే కానీ, ఆస్తుల వ్యవహారాలే కానీ ఇవన్నీ కూడా తేలలేదు ఇంకా పూర్తిగా. వీటిని సరిదిద్దుకుంటూ అభివృద్ధి పదంలో వెళ్ళటానికి ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా అధిగమిస్తారు? చంద్రబాబు నాయుడు గారు అధిగమించడానికి వారు ఇదివరకే మనం అనుకున్నట్టు వారికి ఒక విజన్ అయితే ఉన్నట్టు చాలాసార్లు అతనే చెప్పారు. నాకు ఒక విజన్ ఉందని. మీరు ఒక మాట చెప్పారు, విభజన హామీలు ఈరోజు వరకు సమస్యల పరిష్కారం కాకపోవడానికి ప్రధానమైన కారణం కేంద్రంలో ఒక పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఇంకొక పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు, వీటి మధ్య సమన్వయం లేకపోవడం. నాకు గుర్తున్నంత వరకు తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి రావలసిన విద్యుత్ బకాయిల 6,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. సో విభజన హామీల్లో ఇలాంటివన్నీ ఆస్తుల పంపకం కానీ, తర్వాత అక్కడ ఇక్కడ ఈ లావాదేవీలు కానీ పూర్తి కాకపోవడానికి కారణం అక్కడ కేసీఆర్ ప్రభుత్వం, ఇక్కడ ఏర్పడిన ప్రభుత్వం, వీటి మధ్య సమన్వయం లేకపోవటం.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడాను దానికి సరైన సుముఖత చూపించకపోవటం ఇలా ఉంది. ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు 2 రాష్ట్రాలుగా విడిపోయేటప్పుడు అన్నదమ్ములుగా విడిపోయారు, అంతవరకు బాగానే ఉంది. నిజానికి విడిపోక ముందు 2 రాష్ట్రాల మధ్య ఏవైనా సరే విభేదాలు వస్తాయేమో అని అనుకున్నారు. నిజానికి అలాంటివి ఏమీ జరగలేదు. ఆర్థిక లావాదేవీల్లో మాత్రం కొంత విభేదాలు వచ్చినప్పటికీ సమస్యలు అయితే పరిష్కారం కాలేదు. అయితే రాబోయే ప్రభుత్వం ఇటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఆస్కారం ఎక్కడుందనంటే అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే రకమైన ప్రభుత్వాలు ఉండడం, ఇకపోతే పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇక్కడ ఏర్పడబోయే ప్రభుత్వానికి ఆ వ్యక్తులు వాళ్ళకి వీళ్ళకి కొంత సరైన అవగాహన ఉందని నేను భావిస్తాను. ఇప్పుడు అక్కడున్న ముఖ్యమంత్రి ఒకప్పటి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు కాబట్టి కేవలం శిష్యరికమనే కాకుండా వీరి మధ్య ఒక రకమైన అవగాహన ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యలు పరిష్కరించడానికి కొంత అవగాహన ఉంది. మొన్ననే ఈ నెల 2వ తారీఖుతోనే 10 సంవత్సరాలు దాటింది. ఈ విభజన హామీలు 10 సంవత్సరాలకు ముందే పరిష్కారం కావాలి. ఈరోజు కూడా చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. ఢిల్లీలో ఉన్న ఆస్తులు కొంతవరకు పరిష్కారం అయినప్పటికీనూ హైదరాబాదులో ఉన్న ఆస్తులు కానీ లావాదేవీలు కానీ కొంతవరకు పరిష్కారం కాలేదు. ఈ సందర్భంలో నరేంద్ర మోదీ గారు పెద్దన్న పాత్ర వహించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ లేదా 2 రాష్ట్రాల అధికారులు కానీ పిలిపించి సమావేశాలు పెట్టి అవన్నీ సామరస్యంగా పరిష్కరించాలి. కేవలం చట్టాలు మాత్రమే పరిష్కరించలేవు. నిజానికి చట్టాలు పరిష్కరించే అవకాశం ఉంటే ఎప్పుడో పరిష్కారం అయిపోయి ఉండేవి. చట్టాలు మాత్రమే పరిష్కరించలేవు. పరస్పర అవగాహన కూడా ముఖ్యం. ఖచ్చితంగా పరస్పర అవగాహన ఉన్న తర్వాతే చట్టాల ముందుకు తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది. అది ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి కొంత మేలు ఉంటుందని నేను భావిస్తున్నాను. అందులో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ కూడా మనకి అనుకూలంగానే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కూటమిలో ఏర్పడడానికి ఒక కారణం కూడా ఉంది. అలాగే తెలంగాణలో కాంగ్రెసే కాబట్టి వారు ఆ ముఖ్యమంత్రి వీరి శిష్యులు అని చెప్పుకుంటారు కాబట్టి కొంత సుముఖంగానే ఉంటారు. సమస్యల పరిష్కారానికి కానీ పెంచడానికి మాత్రం కాదు అని అంటారు మీరు. ఆ విధంగా జరిగే అవకాశం అయితే ఉంది. మనం ఆ విధమైన ఆశాభావంతో ఉండొచ్చు. వీరి మధ్య ఒక రకమైన అవగాహన ఉంది కాబట్టి ఆ విధంగా జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికంగా చాలా ఉపయోగం ఉంటుంది. మనకి ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో ఉన్న అప్పులు కానీ రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు కానీ అది ఎంతో ఊతంగా ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా 2 రాష్ట్రాలు అన్నదమ్ములుగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకేనండి. దీంతో పాటు మనం చూస్తున్నాం ఈ రియల్ ఎస్టేట్ కూడా అమరావతి రాజధాని అన్నారు, బూమ్ పెరిగిపోయింది. అలాగే ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని అని మన చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా, దాంతో ఈ మళ్ళీ రియల్ ఎస్టేట్ బూమ్ పెరిగి కొంత మన ఆంధ్రాకి డెవలప్మెంట్ అనేది ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అసలు మనం ఈ ఉదయం నుండి వస్తున్న ఫలితాల్లోనే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ భూమిలో కూడా తేడా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ అమరావతి రాజధాని కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధాని ఆమోదించింది అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు. అతనే వచ్చి స్వయంగా అక్కడ శంకుస్థాపన చేయటం, ఈరోజు అతనే అక్కడ ప్రధానమంత్రి కావడం, ఇక్కడ మళ్ళీ కూటమి అక్కడ ప్రధానమంత్రి ఆయన అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక్కడ కూటమి అధికారంలోకి రావటం, ఇక్కడ నాకున్న అవగాహన మేరకు కూటమిలో ఎటువంటి విభేదాలు లేవు అమరావతిని రాజధాని చేయడానికి. అయితే అమరావతిలో ఉన్న మౌలిక వసతులు కానీ అంటే ఒక అంచనా ప్రకారం అమరావతిని పూర్తి రాజధానిగా చేయడానికి 1,00,000 కోట్ల రూపాయలు ఆ పైన డబ్బు అవసరమని కూడా కొన్ని నివేదికలు ఉన్నాయి. అయితే తాత్కాలిక రాజధానికి ఎంతో ఖర్చు పెట్టారు కదండి, ఇప్పుడు ఆ ఖర్చుని మళ్ళీ మనం పెంచుకోవాలా లేకపోతే శాశ్వత రాజధానికే మొగ్గు చూపుతారా? అంటే 1,500 కోట్ల రూపాయలు మీరు తాత్కాలిక రాజధాని పెట్టండి అని అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అందులో కొంత ఖర్చు చేశారు, దాదాపు అంతా ఖర్చు చేశారు. అయితే ఈ తాత్కాలిక రాజధాని శాశ్వత రాజధాని మధ్య పాఠాలు నేర్చుకోవాలి. ఇటు ఎన్డీఏ ప్రభుత్వం కానీ లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ తాత్కాలిక రాజధాని కట్టాలా లేదంటే మళ్ళీ శాశ్వత రాజధాని వెళ్ళాలా? ఇప్పుడు 33,000 ఎకరాలు రైతుల నుండి తీసుకున్న సమయంలో గత 10 ఏళ్లలో అక్కడ మనకి చాలా పంట నష్టం జరిగింది. అనుకున్నట్టుగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, రాజధాని కాలేదు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అసలు అక్కడ రాజధాని కాకుండా 3 రాజధానులు అనే ఒక ఐడియా తీసుకొచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు ఖచ్చితంగాను అక్కడ రియల్ ఎస్టేట్ భూమి అనేది పెరుగుతుంది, రేపటి నుండే పెరుగుతుంది, అనుమానం లేదు. ఆ విధంగా సంపద సృష్టి జరుగుతుంది అనేది ఓ థియరీ ఉంది.
బహుశా ఆ విధంగా సంపద కొంత సృష్టి జరగవచ్చు. అయితే అది ప్రభుత్వానికి ఎంతవరకు ఉపయోగం, ఆ సంపద ప్రభుత్వానికి వస్తుందా, వ్యక్తులకు వస్తుందా, రాష్ట్రానికి వస్తుందా అన్నది కూడాను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఏదేమన్నా ఒక పాజిటివ్ దృక్పథంతో అయితే ఈ కూటమి అయితే ఉంది. మేము అక్కడ అమరావతి రాజధాని ఖచ్చితంగా కడతాం, మేము ఏదైతే ఒకరోజు అమరావతి రాజధాని అని ప్రజలకి ఊహల్లోకి తీసుకొని వెళ్ళామో ఆ రాజధాని మేము అందుకుంటాం. అయితే అది మీరు అన్నట్టు శాశ్వత రాజధానిగా వెళ్తారా, తాత్కాలిక రాజధానిగా వెళ్తారా అన్నది ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కూర్చొని స్పష్టంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనండి దాస్ గారు, ఇది చూసుకుంటే కూటమి ప్రభుత్వం గెలిచింది కాబట్టి 3 పార్టీలు ఎంతో సమన్వయంతో ముందుకు వెళితే తప్పనిచ్చి మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలోకి ఒక్క అడుగున వేయగలగడం అనేది జరుగుతుంది. లేకపోతే ఈ 3 పార్టీలు గనక సమన్వయం లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాం. మళ్ళా దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి విజయాన్ని సాధించారు. ఆ విజయం దేనికోసం అంటే రాష్ట్రాన్ని పరిపాలించడానికి. రాష్ట్ర పరిపాలనలో కూడా వారికి భాగస్వామ్యం ఉంటుంది. కేవలం బీజేపీ కేంద్ర ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కూడా వారికి భాగస్వామ్యం ఉంటుంది. అలాగే జనసేనకు రాష్ట్ర పరిపాలనలో భాగస్వామ్యం ఉంటుంది. ఇంతకుముందు ఒకరే నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు 3 కలిసి నిర్ణయాలు తీసుకోవచ్చు. 2 heads put together are always better than 1 అన్నారు. 2 తలకాయలు కలిపితే ఒకదానికన్నా మంచిదే. ది హెడ్ ఆఫ్ ద పోప్ అండ్ ది హెడ్ ఆఫ్ ది పేజెంట్ ఆర్ బెటర్ దాన్ ది హెడ్ ఆఫ్ ది పోప్ అని. ఒక పోప్ తాలూకా తలకాయ ఒక చిన్న రైతు తాలూకా తలకాయ కలిపితే పోప్ హెడ్ కన్నా గొప్పది ఒక సామెత ఉంది. అలాగే ఒకసారి కలిసి ఏం చేయాలి, ఎలా పరిపాలించాలి, అలాగే మనకు రావాల్సినటువంటి నిధులు న్యాయంగా, ఇక్కడ ఏదో ఆయన నాకు కావలసిన వాడు, ఈయన మా పార్టీ వాడు ఇలా కాకుండా విభజన సందర్భంలో సుమారు కొన్ని లెక్కలు, అంటే అటు ఆర్టీసీ కానీ ఇటు ఎల్సిటీ కానీ ఇలాంటివన్నీ కూడా 1,00,000 కోట్ల రూపాయలు రావాలని కొన్ని అంచనాలు ఉన్నాయి. అవి కాగితాల మీద ఉంటాయి. అవి ఎక్కడో మామూలుగా గాల్లో చెప్పినటువంటి మాటలు కాదు. ఆ విభజన సమయంలో జరిగినటువంటివి ఉంటాయి, ఆ పత్రాలు ఉంటాయి. దాన్ని న్యాయంగా ధర్మంగా, దానికి కోర్టులకు వెళ్ళాలా లేకపోతే వ్యాజ్యాలు వేసుకోవాలా, హైకోర్టులో వేసుకోవాలా, ఈ ఖర్చులు మళ్ళీ ఎక్కువైపోతాయి. ఇలా కాకుండా వారు చెన్నారెడ్డి గారు చెప్పినట్లుగా ఒకసారి పెద్ద ఆయన బిగ్ బ్రదర్ ఒక పెద్దన్నగా ఇద్దరిని కూర్చోబెట్టి, నాయన ఇది న్యాయంగా వాడికి ఇవ్వాల్సింది ఇవ్వండి. మీకు ఇవాల్టి కూడా సర్ప్లస్ బడ్జెట్లో ఉన్నారు మీరు, తెలంగాణ రాష్ట్రం ఇవాల్టి కూడా డెఫిసిట్ బడ్జెట్లో ఉంది ఆంధ్రప్రదేశ్. అసలు పుట్టడమే ఆంధ్రప్రదేశ్ విభజనలో డెఫిసిట్ బడ్జెట్తో పుట్టింది. రాజధాని లేని డెఫిసిట్ బడ్జెట్తో ప్రముఖమైనటువంటి సంస్థలు ఏమీ లేనటువంటి, పెద్ద వ్యాపార సంస్థలు కూడా లేనటువంటి ఒక రాష్ట్రంగా ఏర్పడింది. అంటే దానికి కొన్ని హామీలు ఇచ్చారు. ఇదిగో ఇది చేస్తాం, మీకు ఇది చేస్తాం, పోలవరం ప్రాజెక్టు మేమే కడతాం అంటే మేమే కట్టించుకుంటామని మనం తీసుకున్నాం. సరే, ఇలాంటి హామీలన్నీ కూడా ఫలానా చోట కారిడార్ ఏర్పాటు చేస్తాం, ఫలానా చేస్తామని కొన్ని హామీలు ఉన్నాయి. మనకి చట్టంలోనే కొన్ని హామీలు ఉన్నాయి. ఆ చట్టంలో ఉన్నటువంటి హామీలు, అలాగే పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీలు, వీటిని అమలుపరిచే విధంగా మనం కొద్దిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇదే సందర్భంగా ఇది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ దయచేసి నన్ను అపార్థం చేసుకోకపోతే, ఈ పథకాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పథకానికి తన పేరు పెట్టుకోలేదు. ఏ పథకానికి కూడా ఆయన ప్రారంభించినటువంటి ఏ నిర్మాణానికి, ఏ భవనానికి వారు దేనికి పెట్టుకోలేదు. ఒక బస్ స్టేషన్ విజయవాడలో ఇవాళ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్గా ఉన్నట్లు దానికి ఆంధ్ర శాతవాహన ప్రయాణ ప్రాంగణము అని పేరు పెట్టారు. ఇలాంటి మంచి తెలుగు పేర్లు పెట్టారు. ఎక్సలెంట్ అండి. ఎక్కడ కూడా ఆయన పేరు పెట్టుకోలేదు. అంచేత ఫలానా కానుక అని పెట్టకుండా ప్రజా కానుక, అది
ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పన్నులు అవి కొన్ని వర్గాలకు కానుకగా ఇస్తున్నారు. ఇవ్వాలి, మంచిదే. ఆ కానుకలకి ప్రజా కానుకను లేకపోతే ఇంకేదైనా మంచి పేరు పెట్టి కానుకలుగా ఇస్తే బాగుంటుంది. ఇది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నాయకులకు నచ్చదు, కొన్ని పార్టీల వారికి కూడా నచ్చదు. కానీ అది న్యాయము, ధర్మం కూడా. చేత ఈరోజు ఒక పెద్ద మార్పు వచ్చింది. ప్రజలు పెద్ద తీర్పు ఇచ్చారు. తీర్పు ఏ విధంగా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు తీర్పు? ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఎందుకు ఇచ్చారంటే మేలు జరుగుతుంది. ఈ తీర్పు వలన మనకి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనకి ఏది కావాలో దక్కుతుంది, ఏది కావాలో మనకి దక్కుతుంది, ప్రజలు ఆనందంగా బ్రతుకుతారు, ప్రజలు ఆరోగ్యంగా బ్రతుకుతారు, ప్రజలు ఆర్థిక సంపద పెంపొందించుకొని బ్రతుకుతారు అనేటువంటి ఒక ఆశతో, ఒక ఆకాంక్షతో ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. కానీ విని ఎరుగినటువంటి దేశంలో, బహుశా ప్రపంచంలోనే ఎక్కడా కూడా జరగనటువంటి అంత అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు. ఆ తీర్పుని దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆశల్ని వమ్ము చేయకుండా పరిపాలన కొనసాగిస్తే అటు నాయకులకు మంచి పేరు వస్తుంది, ఇటు ప్రజలు కూడా ఆనందిస్తారు. ఓకే దాస్ గారు, బాగా చెప్పారు. మరలా ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మన దూరదర్శన్ ప్రతినిధి విశాఖపట్నం నుంచి ఆనంద్ లైన్లో ఉన్నారు. వారు అక్కడి ప్రజావేదిక ఈ 2024 కార్యక్రమంలో అక్కడి యొక్క ఫలితాల వెల్లువ గురించి మనతో డిస్కస్ చేస్తారు. ఆనంద్ నమస్తే, చెప్పండి. నమస్తే సరోజ. ఇక్కడ ఉత్తరాంధ్రలో మొత్తం 34 స్థానాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కావచ్చు, విజయనగరం, అలాగే విశాఖ జిల్లా మొత్తం కలిపితే 3 జిల్లాలను 34 స్థానాల్లోనూ 34 స్థానాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముందంజలో ఉండడం, ఇక్కడ కనీసంగా కూడా ఒకే ఒక్క సీట్ ఇప్పుడు దాకా ముందంజలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా ఓటమి పాలయ్యాడు చీపురుపల్లి నుంచి. దానితో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఒక స్పీకర్ తమ్మినేని సీతారాం కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ కావచ్చు, రెవెన్యూ సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి ఒక ధర్మాన ప్రసాదరావు కావచ్చు, అలాగే విజయనగరం జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజన్న దొర కావచ్చు, పుష్పశ్రీ వాణి కావచ్చు, డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి కొరగట్ల వీరభద్రరావు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ జిల్లాకు వచ్చేపాటికి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బూడి ముత్యాల నాయుడు కావచ్చు, గతంలో టూరిజం శాఖ మంత్రులుగా చేసినటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కావచ్చు, ఇలా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రులుగా అందరూ వాటికి పాలవ్వడం. అందులో ఈసారి తీర్పు ప్రత్యేకం ఏంటయ్యా అంటే, ఉత్తరాంధ్రలో గతంలో వైఎస్ఆర్ పార్టీకి కూడా కేవలం 34లో 28 స్థానాలు మాత్రమే ఇచ్చారు. కానీ ఈసారి 34కి 34 ప్రతిపక్షాలకి కట్టబెట్టారు ఉత్తరాంధ్ర ప్రజలు. అంటే ఈ యొక్క ఉత్తరాంధ్ర ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్ అధికార పార్టీ విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తానని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా ప్రజలు దాన్ని ఏ రకంగా కూడా స్వీకరించలేదు. అలాగే ఈ యొక్క అంటే రాజధాని ఆయన యొక్క అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాటలను విశ్వసించలేదు. ప్లస్ ఆయన పరిపాలనని అంగీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజలు ఉండడం, ఎప్పుడూ లేని విధంగా 34కి 35 ప్రతిపక్షాలే సొంతం చేసుకోవడం, ఒక్కరంటే ఒక్కరు కూడా ఎక్కడా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నుంచి విజయం సాధించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వ్యతిరేకత, అంటే ఈ ఉన్నటువంటి ప్రజెంట్ పార్టీ కేవలం అభివృద్ధిని గాని ప్రజా సంక్షేమాన్ని గాని సరిగ్గా చూడలేదు, ఓన్లీ పథకాల పేరుకి చేయడం. నెక్స్ట్ ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకొక విశేషం ఏంటయ్యా అంటే, ఉత్తరాంధ్ర ప్రజలు ఏ కక్ష సాధింపుల్ని గాని ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ని గాని యాక్సెప్ట్ చేయలేనటువంటి మనస్తత్వం ఉత్తరాంధ్ర ప్రజలకి. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ వచ్చినప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు విశాఖ వచ్చినప్పుడు, భారతదేశంలో ఏ యొక్క పెద్ద రాజకీయ నాయకులు విశాఖ వచ్చినా విశాఖ యొక్క ప్రజల మంచితనం గురించి కొనియాడటం అనేది సర్వసాధారణమైన విషయం. అంటే ఇక్కడ ప్రజలకి ఈ యొక్క పాలనలో కక్ష సాధింపు గాని, ఈ యొక్క మనుషుల్ని పెట్టడం,
3 జిల్లాలకి ఇన్ఛార్జీలుగా పెట్టడము, భూముల మీద యొక్క భూ మాఫియాగా చేయడము. నెక్స్ట్ మద్యంకి వచ్చేప్పటికి ఒక విశాఖలోనే మద్యం ఈ యొక్క తాగడం వల్ల అనారోగ్యం పాలై కేజీహెచ్లో ఎక్కువ మంది చేరడము గడిచిన 5 సంవత్సరాల్లో. ఈ అన్ని పరిస్థితులు. అలాగే గతంలో కనుక మనం చూసినట్లయితే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రాగానే జగన్మోహన్ రెడ్డి ఇసుకని ఏదైతే దీన్ని పారదర్శకంగా ఉచితంగా ఉన్నటువంటి దాన్ని ధర పెట్టడము, దాన్ని కూడా అంగీకరించకుండా విశాఖలోనే కార్మికులందరూ కూడా ధర్నా చేసిన పరిస్థితి ఉంది. అంచేత ఈ అన్నిటి పరిస్థితితో ఈ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం, అది ఈ కూటమి ఈసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కూడా విశాఖ పర్యటనలో ఈ యొక్క అధికార పార్టీ చేసేటువంటి భూదోపిడీ కావచ్చు, మద్యం కావచ్చు, అలాగే ఈ యొక్క గంజాయికి కేంద్రంగా తయారైపోయింది విశాఖ మహానగరం. అలాగే విశాఖలో కొన్ని వేల కోట్ల విలువ చేసేటువంటి ఒక మందులు కూడా ఇంపోర్ట్ చేసుకోవడం, దిగుమతులు చేసుకోవడం జరిగింది అనేటువంటి ఇవన్నీ కూడా ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజలు సహించలేకపోయారు. పైగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఇంకొక సమస్య ఏంటంటే వీళ్ళు స్వయంగా వాళ్ళు బతకడానికి ఏదో ఒక పరిశ్రమలో పనిచేయడానికి కోరుకుంటారు. ఉత్తరాంధ్రలో చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థల్లో విద్యని పూర్తి చేసి ఉద్యోగాల కోసం గతంలో అందరూ హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. హైదరాబాద్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇక్కడి నుంచి వెళ్ళినా అక్కడ అవకాశాలు లేకపోవడం, ఇక్కడ ఏదన్నా స్వయం ఉపాధి పనులు చేద్దామంటే ఈ యొక్క ప్రభుత్వంలో అలాంటి స్వయం ఉపాధి పథకాలు అనేవి ఏమీ లేకపోవడం, గతంలో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఇంకోటని ఈ యొక్క యువతకి ఓ ప్రత్యేకమైన స్కీములు ఉండేవి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా లేదు. దీంతో వాళ్ళకి ఏ రకమైన ఉపాధి లేదు, ఉద్యోగము లేదు. ఇకపోతే పక్క రాష్ట్రానికి వెళ్దామంటే తెలంగాణ యాజిటేషన్తో మాకు ప్రాధాన్యత అనేది వచ్చింది. దాంతో యువతని ఆదరించడంలో కానీ, యువతకి న్యాయం చేయడం కానీ, యువతని అడ్రస్ చేసి వాళ్ళకి ఒక ధైర్యం చెప్పి నేను మీకు భరోసాగా ఉంటాను, ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పడంలో కానీ, అలాగే రైతులకి సాగునీటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గతంలోకి వచ్చేప్పటికి ఉత్తరాంధ్ర జల స్రవంతి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ యొక్క ప్రాజెక్టుని కనీసంగా ఎగ్జిక్యూట్ చేసుకోకపోవడం, అలాగే పోలవరం రైట్ కెనాల్ ఏదైతే ఉందో విశాఖకి రావడానికి ఆ మంచినీరు ఏదైతే ఉందో అది తీర్చడానికి లేకపోవడం, అలాగే ఇది ఏదైతే శ్రీకాకుళం విజయనగరంలో ఉన్నట్టు ఏ ప్రాజెక్ట్ మీద కూడా దృష్టి పెట్టకపోవడం, అంచేత ఒక రైతులు అసంతృప్తిగా ఉన్నారు, యువత అసంతృప్తితో ఉంది. ఏదైనా ఒక ఉద్యోగాలు చేసి బయటకు వచ్చి ఉపాధి పొందుదామంటే ఆ అవకాశాలు లేవు. అలాగే వ్యాపారస్తులు ప్రజెంట్ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఏంటయ్యా అంటే కేవలం వాళ్ళకి వ్యాపారాలు లేవు, నష్టాల్లో ఉన్నాము. అసలే కరోనా వచ్చింది ఈయన టెన్యూర్లో. ఆ 2 సంవత్సరాలు వచ్చి నష్టపోయామనుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఏదో రకంగా ఇది అవుదామంటే పర్చేజింగ్ కెపాసిటీ ప్రజల్లో లేకపోవడం, వాళ్ళు ఏ రకమైనటువంటి నూతన వస్తువులు కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర సామర్థ్యం, ఆర్థిక సామర్థ్యం లేకపోవడం, ఇవన్నీ పరిస్థితులు, ఇవన్నీ 1 కాదు 2 కాదు, ఇవన్నీ కూడా దోహదపడి ఉత్తరాంధ్ర ప్రజలు యొక్క ఈయనకి ఆల్టర్నేటివ్ కావాలి. కనీసం ఆ గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదో ఒక పరిశ్రమ చేస్తున్నామని చెప్పి శంకుస్థాపన చేసి పరిశ్రమలైనా తెచ్చేవాడు. ఈయన అది లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఈ నేపథ్యంలో ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఈసారి మొత్తం స్వీప్ గా చెప్పాలి, స్వీప్ గా తెలుగుదేశం కూటమికి విజయాన్ని ఈసారి చేకూర్చారు. ఈ పరిస్థితిని ఖచ్చితంగా మళ్ళీ రాబోయే ప్రభుత్వం అయినా సరే ఇవన్నిటిని కనుక అడ్రస్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఇలాగే ఉంటుంది. అది బట్టి ఖచ్చితంగా గమనించుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఉత్తరాంధ్ర ప్రజల కోసం వాళ్ళ ఉపాధి, యువత ఉపాధి, రైతుల యొక్క సంక్షేమం, అలాగే మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే చదువుకొని బయటకు వస్తున్నారో వాళ్ళకి ఏదో ఒక ఉపాధి అవకాశాలు కల్పించడానికి, స్వయం వాళ్ళు సమృద్ధి చెందడానికి కావలసినటువంటి విధంగా ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవడానికి కావలసిన సహాయ సహకారాలు వీటి మీద దృష్టి పెట్టి ఉత్తరాంధ్ర ప్రజలను కనుక చెయ్యకపోతే బేసిక్ గానే ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క సంయుక్త ఆంధ్రప్రదేశ్ నుంచే ఆంధ్ర రాష్ట్రం విడదీయబడినప్పుడు విశాఖ ఉత్తరాంధ్ర జిల్లా ఏదైతే ఉందో ఈ వెనుకబడి జిల్లాల కింద గుర్తింపబడినాయి ఆంధ్రప్రదేశ్ లో.
వీటికి ఒక స్పెషల్ ఎయిడ్ కూడా ఇవ్వడం జరిగింది. అది తర్వాత మళ్ళీ గడిచిన 5 సంవత్సరాల నుంచి ఆపేయడం జరిగింది. కానీ ఆ ఎయిడ్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులతో ఇక్కడ ఆ రకమైన మౌలిక సదుపాయాలు కానీ పరిశ్రమలకు కానీ అలాగే రైల్వే జోన్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న రైల్వే జోన్ నెలకొల్పడానికి కానీ ఏ రకమైనటువంటి కృషి చేయకపోవడం ప్రజలు ఈ యొక్క అసంతృప్తికి గురయ్యారని బట్టి మనం చెప్పచ్చు సార్. ఓకేనండి ఆనంద్, బాగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి చూస్తానండి చెన్నారెడ్డి గారు, గత ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైంది అంటే ప్రజలు మార్పు కోరుకుని ఒక నూతన పార్టీని తీసుకువస్తే ఏదో అభివృద్ధి జరుగుతుందని తీసుకొచ్చారు. కానీ ఏం చేశారు వాళ్ళు? ఉన్న రాజధానిని అప్పుడు మేమేం మాట్లాడలేదు, అంతేగాని మేము అని అనలేదు అని అమరావతిని రాజధానిగా మేము ఒప్పుకోము అంటూ 3 రాజధానులు చేసి అందులోనూ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని అన్నా కూడా, సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నా కూడా వారి మాటని నమ్మకపోవడం, విశాఖపట్నం వాసులు ఎంతో ముందు చూపుతో ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించడం, అలాగే యువత కూడా ఈ 5 ఏళ్లలో ఒకటి కాకపోతే ఒకటి కూడా మనకి సరిపడా ఉద్యోగ అవకాశం ఒక్కటి కూడా చూపించలేదంటాం. ఇన్ని రకాలుగా బాధలు పడి చివరికి మరలా మన ప్రభుత్వం మారాలి, ఈ ప్రభుత్వం సరికాదు అని డిసైడ్ చేసి తేల్చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక ప్రభుత్వం ఫామ్ అయ్యాక ప్రజల అభివృద్ధికి పాటుపడడం కాకుండా ఇంకా ఆర్థికంగా వెనుకబడడానికి, అలాగే రాష్ట్రం అప్పులు పాలవడానికి దోహదపడుతూ మరలా ప్రభుత్వాన్ని ఎలా ఫామ్ చేద్దాం అనుకున్నారంటారు? ఉత్తరాంధ్ర ప్రజలు మనం బహుశా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఈరోజు వరకు మనం పరిశీలిస్తే ఉత్తరాంధ్ర ప్రజలు 34 స్థానాల్లో 34 స్థానాలు కూడా ఒకే పార్టీ గెలవటం జరగలేదు. నేను ఉత్తరాంధ్ర ప్రాంతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి వాస్తవ్యుడిని. అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగాను మనం గమనిస్తే భారతదేశ వ్యాప్తంగా మనం ఎక్కడ గమనించినా సరే ఎన్ని జిల్లాలు ఉన్నాయో ప్రతి జిల్లాలో కూడా శ్రీకాకుళం, విజయనగరం లేబరర్స్ ఎంటైర్ దేశంలో పనిచేస్తూనే ఉంటారు. మీరు హైదరాబాద్ తీసుకోండి, విజయవాడ తీసుకోండి, ముంబై తీసుకోండి, ఏ ప్రాంతంకి వెళ్ళినా సరే లేబరర్స్ ఎక్కువ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వాళ్ళే ఉంటారు. అయితే గత కొంతకాలంలో ఏవైతే ఈ వలసలు ఉండేవో, వేరే ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ పని చేయటం, కొంతకాలానికి మళ్ళీ తిరిగి రావడం, మనం చాలాసార్లు మనం రైలు ప్రయాణాల్లో కూడా చూస్తాం. ఆ ప్రాంతం నుండి ఎవరైతే ఈ లేబరర్స్ ఉన్నారో 100 మంది అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్స్లో ప్రయాణం చేయడం మనం చాలాసార్లు చూసాం. అయితే ఈ గత 20 సంవత్సరాల నుండి అక్కడ కొన్ని విశాఖపట్నం, విజయనగరం మధ్య కొన్ని పరిశ్రమలు, ముఖ్యంగాను ఈ మందులకు సంబంధించిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రావడం, కొంతవరకు వాళ్ళకి ఉపాధి దొరకటం, వేరు వేరే ప్రాంతాల నుండి అక్కడికి రావటం, అలాగే మన గుజరాత్ తీరంలో కూడా చాలామంది ఎవరైతే ఈ మత్స్యకారులు ఉన్నారో అక్కడికి వెళ్ళి పనిచేస్తే అక్కడ అనేక రకాలైన ఇబ్బందులు రావడం, లోకల్గా కొంత నిలదొక్కుకోవటం, కొన్ని పథకాలు గత 20 ఏళ్ళలో కొన్ని ప్రభుత్వాలు ఇచ్చిన పథకాల మీద వాళ్ళు నిలదొక్కునే ప్రయత్నం చేశారు. మనం ఈ 34 స్థానాలకు కూడా 34 స్థానాలు ఒకే పార్టీకి ఇవ్వటం అనేది నాకు దాదాపు 1980 నుండి ఈ రాజకీయ విశ్లేషణ మీద అవగాహన ఉంది. ఒకే పార్టీకి ఇవ్వడం అనేది ఇది మనం మొట్టమొదటిసారి చూస్తున్నాం. అయితే మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. మరి విశాఖపట్నానికి రాజధాని కూడా చేస్తానన్నారు కదా, అలాంటప్పుడు మరి వాళ్ళు అక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలి కదా అన్నది. అదే ఇక్కడ అనూహ్యంగా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా దొరకని సమాధానాలు ఇందులో చాలా ఉన్నాయి. నిజానికి విశాఖపట్నం రాజధాని అయితే కొద్ది గొప్ప ఉపాధి కలుగుతుంది, తద్వారా వలసలు తగ్గుతాయని వాళ్ళు భావించి ఉండాలి. కానీ 34కి 34 కూడాను ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు అని అంటే దాని మీద ఇంకా లోతైన విశ్లేషణ జరగాల్సి ఉంది. అంటే ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇతర జిల్లాల వాళ్ళు వచ్చి అక్కడ కొంత కబ్జాలు చేస్తున్నారు, లేదా అక్కడ భూములను ఆక్రమించుకుంటున్నారు, లేదా అక్కడ రాజకీయ వనరులు కూడా కొంతమంది ఆక్రమించుకుంటున్నారు,
బయట ప్రాంతస్తులు వచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. అది ఏ పార్టీ వాళ్ళైనా సరే, ముఖ్యంగా ఇప్పుడున్న పార్టీ మీద కూడా కొంత అటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడే దాసు గారు చెప్పినట్టు వాళ్ళు శాంతి కాముకులు. సాధారణంగా లా అండ్ ఆర్డర్ అన్నది అక్కడ పెద్దగా మనకి ఇబ్బంది ఉండదు. అందుకే ప్రధానమంత్రి లాంటి వ్యక్తి కూడా వచ్చి ఆ ప్రాంతస్తులను మనం పొగట్టం గమనించాము. అటువంటి శాంతి కాముకులు కూడా అక్కడ మీకు రాజధాని నేను తెస్తానని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పినా విశ్వసించలేదు అని అంటే ఇక్కడ ఖచ్చితంగాను లోతైన విశ్లేషణ జరగాల్సి ఉంది. వారు ఏదైతే అక్కడ స్థానికంగాను కొన్ని ఏమన్నా ఒక ప్రముఖ సంస్థలు కానీ లేదా కొన్ని ఫ్యాక్టరీలు కానీ అలాంటివి ఏవైనా జరిగేటప్పుడు స్థానికంగా ఉన్న ఏమన్నా కొన్ని నిర్మాణాలు జరిగేటప్పుడు కూడా అలాంటిది ఏమైనా మేము నిలదొక్కుకోగలం. మాకు ఇక్కడ ఏదైనా ఉపాధి జరుగుతుంది. మేము చాలా దూరాలు ప్రాంతాల్లో అక్కడ పనిచేసి కొన్ని ఇబ్బందికరమైన పనులు కూడాను చేసి మేము ఇక్కడికి రావడానికి ఇబ్బంది పడుతున్నాం. కానీ ఇలాంటి సందర్భంలో కూడాను 34 సీట్లు ఇచ్చారంటే వారు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా రాబోయే ప్రభుత్వం మీద ఆశలు ఉన్నాయా అన్నది కూడాను మనం ఇక్కడ విశ్లేషించాల్సిన అవసరం ఉంది. రాబోయే ప్రభుత్వం కూడాను మేము పరిశ్రమలు స్థాపిస్తాం, మీకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అలాగే మీకు అనేక రకాలైన సౌకర్యాలు కల్పిస్తామన్న హామీలు కూడాను వాళ్ళ మీద ఏమైనా ప్రభావం పడిందా అన్నది కూడాను మనం గమనించాలి. ఇకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం విశాఖపట్నం లేదా విజయనగరం కొంత అర్బన్ ఏరియాస్, సాధారణంగాను విశాఖపట్నం అర్బన్ ఏరియా గతంలో కూడాను కొద్దిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేది. రూరల్ ఏరియాస్ కొంతవరకు వైసీపీకి అనుకూలంగా ఉంటాయని భావించినప్పటికీ అర్బన్ అని లేకుండా రూరల్ అని లేకుండా 34 సీట్లు ఇప్పుడే మీ అక్కడ నుండి మీ ప్రతినిధి చెప్పారు. అక్కడున్న ఉప ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ చాలా బలమైన రాజకీయ నాయకులు అందరూ ఓడిపోయారు. ఇది బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో కూడా ఈ విధంగా ఎప్పుడు జరిగినట్టు మనం గమనించలేదు. వీటి మీద మరింత విశ్లేషణ జరగాలి. వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశలని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం రాబోయే ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. అప్పుడు ఆ ఆశలు ఫుల్ఫిల్ చేసేటప్పుడే రాబోయే ప్రభుత్వం మనుగడ సాధించే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. ఓకేనండి. ఇటువంటి పరిస్థితులలో ఆర్థిక రాజధాని అన్నా కూడా ఒప్పుకోకుండా మొత్తం ఓకేనండి. లైవ్లో ప్రస్తుతం మనకి మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారు. వారి మాటలను విందాం. उन्होंने धीरे धीरे सारे संवैधानिक संस्थाओं के ऊपर गैर कानूनी तरीके से कब्जा करने की कोशिश की। फिर इनका उपयोग विरोधी दल के खिलाफ करने लगे। जो दब गया उसे दबा के अपने तरफ लिया, जो नहीं दबे उसकी पार्टी को तोड़ दिया, नहीं तो फिर जेल में डाल दिया। लोगों को ये विश्वास हो गया था कि मोदी जी को एक मौका और मिला तो अगला हमला संविधान पर सीधा होगा और लोकतंत्र पर होगा। इसीलिए लोगों को इसके प्रमाण नए संसद सत्र के साथ ही दिखेंगे। खुशी इस बात की है कि भाजपा इस षड्यंत्र में अब सफल नहीं हो पाएगी। मैं इस अवसर पर सीपीपी चेयरपर्सन श्रीमती सोनिया गांधी जी, हमारे लोकप्रिय नेता राहुल गांधी जी, प्रियंका गांधी जी का विशेष मैं धन्यवाद करना चाहता हूं। और इन्होंने दिन रात बराबरी से पूरे देश में कैंपेन किया और हमें एक मजबूत स्थिति में पहुंचाने के लिए भारी मदद इन्होंने की। और मैं ये कहूँगा कि इनके वजह से हमको बहुत बड़ा प्रोत्साहन देश में मिला। और आज तो इंडी गठबंधन जिनको 233 सीटें रुझाने ఓకేనండి. ఇప్పటి వరకు గెలిచిన ప్రజా ప్రతినిధుల గురించి వివరాలు చూద్దాం. అంటేనే మరో పులివందల అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు జీడి నెల్లూరు మరో పులివందల కాదు, ఇది మరో కుప్పం అని చెప్పేసి మేము నిరూపించినాము. 40 సంవత్సరాల్లో
ఎన్నడూ చూడని మెజారిటీ, ఎన్నడూ చూడని గెలుపు. ఈరోజు మేము 27,500 ఓట్లలో ప్లస్లో ఉన్నాము. ఇంకా పోస్టల్ బ్యాలెట్ మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా వస్తే సుమారుగా 27 నుంచి 30,000 మెజార్టీలో గంగాధర్ నెల్లూరులో మనం గెలుస్తున్నాం. గంగాధర్ నెల్లూరు గడ్డ పైన గెలిచేసాం. గంగాధర్ నెల్లూరు గడ్డ పైన తెలుగుదేశం జెండా 100% ఎగరేస్తామని ముందుగానే చెప్పాము. ఈరోజు మేము ఆల్రెడీ ఎగరేసాం. అదేవిధంగా 40 సంవత్సరాల రాజకీయం ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మినిస్ట్రీ, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్లో ఉండే ఒక మంత్రిని మేము చిత్తుగా ఓడగొట్టి ఇది మరో కుప్పం అని చెప్పి మేము నిరూపించుకున్నాం. అదేవిధంగా మేము చాలాసార్లు చెప్పున్నాము, మేము వచ్చింది ఇక్కడ ఏదో పనికిమాలిన పనులు చేయడానికి మేము రాలేదు. మళ్ళా చెప్తున్నాను, జీడి నెల్లూరులో మంచి కంపెనీలు తీసుకొచ్చి జీడి నెల్లూరు అంటే ఏంటో అనేది సత్తా మేము ఖచ్చితంగా చూపిస్తాము. నేను మీకు ముందుగానే చెప్పాను, జీడి నెల్లూరు చిత్రపటంలో ఎక్కడుందని ఎవరికి తెలియదు రాష్ట్రంలో. దాన్ని నేను నంబర్ 1 నియోజకవర్గంగా తీసుకొస్తానని నేను ముందుగానే చెప్పాను. మీరు కూడా పోలింగ్ రోజు చూసుంటారు. తెల్లార్త 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు జీడి నెల్లూరులో హై పోలింగ్ పడిందని చెప్పేసి అన్ని టీవీల్లో కూడా పోయింది. ఇది శాంపుల్ మాత్రమే. వచ్చే రోజుల్లో దీనికంటే బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చి ప్రతి ఒక్క యూత్ను కూడా మంచి జాబులో పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చినాను. కాబట్టి ఇవన్నీ కూడా నేను చేసి చూపిస్తాను. ఇది ఇంక మీదట ఇది మరో కుప్పం. ఇంకా 30 సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం జెండానే ఎగరేస్తుంది. ఎగరేస్తాం కూడా. వేరే ఏ జెండా ఇక్కడ ఎగరదు. ఎన్డీఏ కూటమి అంటే లెక్క లేకుండా కూడా వైకాపా ప్రభుత్వం వారు మాట్లాడిన తీరును చూస్తుంటే ప్రజల్లో ఒక అసహ్యం ఏర్పడి ఒక కక్షతో ఓట్లు వేశారు. మహిళలు ఎక్కువగా వచ్చారు. మా పథకాలకి ఏంటంటే అది నిదర్శనము. అందువల్ల మేమే గెలుస్తున్నాం అని చెప్పారు. ఈరోజు ఇచ్చిన తీర్పు, ప్రజా తీర్పు అనేది కని విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినప్పటి నుంచి ఇటువంటి తీర్పు రావటం అనేది ఎప్పుడు కూడా మనం చూడము. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి అది. పవన్ కళ్యాణ్ గారితో కూడా సహకరించి మోడీ గారి ఆశీస్సులు తీసుకొని ముందుకు సాగినందువల్ల ఈరోజు ఇటువంటి గెలుపు అనేది చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా మాగుంట కుటుంబం అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మాగుంట కుటుంబ శ్రేయభిలాషులందరూ కూడా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా వారికి అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. సంతనూతలపాడులో ఎవరు ఊహించని విధంగా ఎలక్షన్ ప్రచారంలో చెప్పినట్టు 30,385 మెజారిటీతో రావటం చాలా సంతోషంగా ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటిదంటే ప్రజల్లో వ్యతిరేకత అన్ని వర్గాలలో, అన్ని సెక్షన్లో ఉన్నది. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. చివరి వరకు అన్నీ చూసి అన్నీ గమనించి ఇలాంటి అద్భుతమైన తీర్పు ఇచ్చారు. నేను గెలవడానికి ముఖ్యంగా మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా జాతీయ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు, వాళ్ళ సపోర్టు, వాళ్ళ ఆశీస్సులు, అదేవిధంగా ఇది ఒక ప్రజల తీర్పు, ఆంధ్రప్రదేశ్ ప్రజల గెలుపని నేను భావిస్తాను. వైసీపీ ఓటమి అంటే ఒకటేంటిదంటే అహంకారం ఇప్పుడు పనికిరాదు. దాని తర్వాత ప్రతి వర్గాలు ఇప్పటి వరకు మనం చూసాం గెలిచిన ప్రజా ప్రతినిధుల గెలుపు యొక్క విజయ ఆనందాన్ని వారి మాటల్లో చూసాము. అలాగే దాస్ గారు ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా క్లుప్తంగా మాట్లాడుకుందామండి. ఈ గెలుపు మీద కూటమి ప్రభుత్వం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని ప్రజలతో కూడా పంచుకోవాలి అంటే వారి అభివృద్ధి పదంలో వీరు చోటు కల్పించి వారిని ముందుకు నడిపించగల సత్తా ఉండాలి. దాని మీద ఒక్క సెంటెన్స్ లో మీరు చెప్పాలి. విజయాన్ని ఆనందిస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలను ఆనందింపజేయాలి. నమస్కారం. ఒక సెంటెన్స్ అయిపోయింది కదా. ఓకే, చాలా బాగా చెప్పారండి. ఇప్పుడు మన ఈ కార్యక్రమం, చర్చా కార్యక్రమాన్ని కొంత విరామం ఇచ్చి ఈ 2024
సార్వత్రిక ఎన్నికల యొక్క వార్తల వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ వార్తల సమాహారాన్ని అందిస్తుంది रखते हुए राहुल गांधी और कार्यकर्ताओं